యాక్చువల్లీ ఇక్కడ కనిపించాలండి ఇది. కనిపించట్లేదు. ఇది రివ్యూస్, డిస్క్రిప్షన్ అప్డేట్స్. వేరే ప్రొఫైల్ చెక్ చేద్దామండి. మరి మేబీ డిసేబుల్ అవ్వచ్చు. ఆప్షన్ కనిపించట్లేదు మేడం. మేబీ అది అవుట్డేట్ అవ్వచ్చు, మీరు తీసేయచ్చు, అది లేదు. ఇక్కడ కూడా లేదు ఆప్షన్, అది క్యూ అండ్ ఆప్షన్. చూస్తాను, నాకు కొద్దిగా ఇప్పుడే చెప్పారు కదా, చూస్తాను ఒకసారి. ఆప్షన్ అయితే కనిపించట్లేదు షూర్గా. అప్డేట్స్, ఓకే. అదొకసారి నేను చెక్ చేస్తాను మేడం మీకు. ఓకే. తేజ, నిన్న మీరు గౌతమ్ గారు మీరు ఇచ్చింది యాక్టివేట్ అయిపోయిందండి అది, అకౌంట్ అది? ఓ, సస్పెండ్ అయిందండి. మీరు 5 days టైం అడుగుతున్నా. ఓకే, డన్. ఓకే, నేను క్యాన్వా గురించి డిస్కస్ చేయనండి, ఎందుకంటే క్యాన్వా కంప్లీట్గా మనకు మన సబ్జెక్ట్ కాదు అది. బట్ మీరు ట్రై చేస్తున్నా, నేను దానిలో హెల్ప్ చేయగలుగుతాను, ఇన్పుట్స్ ఇవ్వగలుగుతాను అంతే. దాని మీద నా ఫీడ్బ్యాక్ మీరు ఏం పర్సనల్గా తీసుకోకండి. ఓకే. బట్ మీరు ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుంది అంతే. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. ఓకే. విజయ్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే. దాంట్లో కొన్ని ఉంటాయి కదా ఇన్పుట్స్. అందరికీ అన్ని స్కిల్స్ రావాలని గ్యారంటీ ఏం లేదు. క్యాన్వా గ్రాఫిక్ డిజైనింగ్ అనేది సపరేట్ స్కిల్ అది. అది డిజిటల్ మార్కెటింగ్ సంబంధం లేకుండా ఉండే స్కిల్ అది. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నేర్చుకోండి. ఓకే. మీరు ఈ క్యాన్వా కోర్సెస్ అయిపోయిందండి, గౌతమ్ గారు మొత్తం క్లాసెస్ చూసారా మొత్తం? అయిపోయిన తర్వాత చెప్పండి నాకు. దాని తర్వాత అడ్వాన్స్ లెవెల్‌లో మీకు వేరే టూల్ ఇస్తాను. నాట్ ఓన్లీ క్యాన్వా, మీకు కోపైలట్ అనేది ఒకటి ఏఐ టూల్ ఇస్తాను. అది నేర్చుకోండి. ఎవరికైనా ఆ క్యాన్వా క్లాసెస్ అయిపోయిన తర్వాత నాకు చెప్పండి. నేను దాని తర్వాత క్లాసెస్ ఏమైనా ఉంటే మీకు ఇచ్చేస్తాను. ఓకే. డన్. సో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం మేడం. చాలా టైం అయిపోయింది. ఈరోజైతే ఈ ఈ ఈ షీట్ మొత్తం డిస్కస్ చేసుకొని క్లోజ్ చేద్దాం. అది ఒక హాఫ్ అన్ అవర్ అవనివ్వండి, 1 hour అవనివ్వండి, 2 hours అవనివ్వండి. ఈ రోజుకి గూగుల్ మై బిజినెస్ అనేది కంప్లీట్ చేసేద్దాం. ఓకే. క్యూ అండ్ ఏ కనిపించలేదు కదా మేడం. మీరు క్యూ అండ్ ఏ టైంలో ఏం చేయాలంటే అప్డేట్స్ ఇవ్వండి. ఇక్కడ ఇక్కడ అప్డేట్స్ ఉంటాయి కదండి, యాడ్ అప్డేట్స్ ఇవ్వండి. ఓకే. ఇమేజ్ లేకుండా కాంటెంట్తో మాత్రమే యాడ్ అప్డేట్స్ అనేది ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఆ, జ్యోతి గారు, లేకపోతే ఇప్పుడు మీరు విజయ్కి కూడా ఒక జిఎంబి యాక్టివేట్ అయిపోయింది, తేజకి ఒకటి యాక్టివేట్ అయిపోయింది, కవిత గారికి ఒకటి ఉంది. మీరు ఏం చేయాలంటే దీంట్లో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. సరే, మనం తర్వాత క్లయింట్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయడం వేరు. ఫస్ట్ క్లయింట్, మీరు ఇప్పుడు మీకున్న క్లయింట్స్ మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఏ కీవర్డ్స్ ఆప్టిమైజ్ అవుతుందో చూడండి. ఫస్ట్ మీరు ప్రాసెస్ మీకు ఐడియా ఉంది కదండి. ఫస్ట్ కీవర్డ్స్ అన్ని రీసెర్చ్ చేయండి. ఒక లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్, సమ్ నేను 10 to 15 కీవర్డ్స్ ఏమో రావచ్చు. సో కీవర్డ్స్ అన్ని తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చెప్పండి మేడం. ఓకే అండి. సో మీరు ఎలా అంటే ఇప్పుడు ఈ లాస్ట్ క్లాస్లో నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఒక క్లయింట్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి. సరే, మీకు క్లయింట్ వచ్చిన తర్వాత పక్కా పెడితే, ఇప్పుడు మీకు టాస్క్ ఇచ్చాను కదండి. ఇప్పుడు విజయ్కి ఆస్ట్రాలజర్ ఇచ్చాను, గౌతమ్ గారికి కూడా ఒక ఆస్ట్రాలజర్ క్లయింట్ అలా తన అకౌంట్లోనే ఉంది. తను 2 clients కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ చేయండి. మీ క్లయింట్కి ఎన్ని కీవర్డ్స్ మీరు ఆప్టిమైజ్ చేద్దాం అనుకుంటున్నారు. తర్వాత ఆ కీవర్డ్స్ ఆప్టిమైజ్ అయ్యేంత వరకు మీరు వర్క్ చేయండి. అదే క్లయింట్ మీద వర్క్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, టాపిక్స్ ఉంటాయి కదా, ప్రొడక్ట్స్ యాడ్ చేయడమైనా, సర్వీసెస్ యాడ్ చేయడమైనా కానీ, అప్డేట్స్ యాడ్ చేయడమైనా కానీ, లేకపోతే ఇప్పుడు క్యూ అండ్ ఏ అంటే మనకు డిసేబుల్ అయిపోయింది ఆప్షన్, అది కాకుండా రివ్యూస్కి రిప్లై ఇవ్వడమైనా కానీ. సో ఇవన్నీ చేస్తూ ఉండండి. మీకు ఎంత టైం పడుతుందో మీకు తెలుస్తుందండి. ఒక క్లయింట్ కన్వర్ట్ అంటే ఆప్టిమైజ్ కీవర్డ్స్, ఇప్పుడు 10 to 15 కీవర్డ్స్ ఆప్టిమైజ్ కావాలంటే ఎంత టైం పడుతుంది. అప్పుడు తెలిసినప్పుడే నెక్స్ట్ క్లయింట్కి మీరు డెడ్ లైన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ విజయ్ దగ్గరకు క్లయింట్ వస్తాడు అనుకోండి. సరే, ఇప్పుడు ఏజెన్సీలో పక్క పెడితే ఫ్రీలాన్సింగ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో క్లయింట్ వచ్చి నాకు సో అండ్ సో సర్వీస్ కావాలని చెప్తారు. సో అది ఎగ్జిక్యూషన్ టైం అనేది విజయ్కి తెలియాలి. విజయ్కి తెలియాలంటే ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేద్దామంటే ఆల్రెడీ మీకు ప్రాజెక్ట్స్ హ్యాండ్స్ నిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అంటే నా ప్రాజెక్ట్స్ మీకు ఉన్నాయి, మీరు ఎగ్జిక్యూట్ చేయవచ్చు. దీని మీద ఎఫర్ట్స్ పెడితే
నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మీకు ఈజీగా అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఈ 10-15 కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేయడానికి మీరు చాలా కష్టపడతారు. డైలీ ఒక 5-10 పోస్టింగ్ చేయొచ్చు. లేకుంటే ఏబీ టెస్టింగ్ అని ఒకటి ఉంటుందండి దీంట్లో టాపిక్. ఎవరు చెప్పారు బేసిక్గా బయట. ఏబీ టెస్టింగ్ అంటే మీరు కొన్ని స్ట్రాటజీస్ ఇక్కడ అప్లై చేస్తారు. ఏది సర్వీసెస్లో నేమ్స్ అయినా కానీ డిస్క్రిప్షన్స్ అయినా కానీ చేస్తారు. అయినా కానీ మీ కీవర్డ్స్ అనేది ఆప్టిమైజ్ అవ్వవు. డైలీ ఒక 3-4 పోస్టింగ్స్ అంటే అప్డేట్స్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటారు. అయినా కానీ ఆప్టిమైజ్ అవ్వవు. మీరు ఎంత చేసినా ఆప్టిమైజ్ అవ్వవు అండి. అప్పుడు ఏం చేయాలంటే ఏబీ టెస్టింగ్స్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఏబీ టెస్టింగ్ అంటే ఏం లేదంటే మీరు చేసిన దాన్ని మళ్ళీ టెస్ట్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ యాడ్ చేశారనుకుందాం. వేరే పేజ్ తీసుకుంటున్నాను. ఇది ఉంది. ఏబీ టెస్టింగ్ అంటే ఒక నేమ్ అయితే టచ్ చేయకండి. నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్స్ టచ్ చేయకండి. టెస్టింగ్ అంటే ఏం లేదండి ఒక నేమ్ను మళ్ళీ చేంజ్ చేయండి. ఇప్పుడు ఒక సర్వీస్ ఉందనుకోండి. ఇక్కడ డైరెక్ట్ ఎయిర్ ఇంప్లాంటేషన్ అని ఉంది. డైరెక్ట్ ఎయిర్ ఇంప్లాంటేషన్ మీద కొన్ని కీవర్డ్స్ మీరు లిస్ట్ తీసుకున్నారు. ఇక్కడ మీరు ఈ సర్వీస్ యాడ్ చేయడం వల్ల ఎలాంటి ర్యాంకింగ్స్ అనేది మీకు రాలేదు. సర్వీస్ యాడ్ చేయడం, నేమ్ యాడ్ చేయడం వల్ల అయినా కానీ, లేకుంటే సర్వీస్ డిస్క్రిప్షన్ యాడ్ చేయడం వల్ల ఎలాంటి మీకు చేంజ్ రాలేదు. అప్పుడు మీరు ఏం చేయాలి? సింపుల్గా ఈ నేమ్స్ చేంజ్ చేయాలి, లేకపోతే డిలీట్ చేసి కొత్తది యాడ్ చేయాలి వీటి మీద. ఇప్పుడు డైరెక్ట్ ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద ఇంకేదైనా కీవర్డ్ తీసేసుకొని డిలీట్ చేసేసి ఇంకేదైనా డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి. దీన్ని మనం ఏబీ టెస్టింగ్ అంటాం. చేసిన దాన్ని మళ్ళీ టెస్ట్ చేయడం. అలా ఎన్నిసార్లు చేస్తే మనది ఆప్టిమైజ్ అవుతుంది అని మీకు ఒక ఐడియా రావాలి. ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీకున్న ప్రాజెక్ట్స్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు సరే ఎస్ఎంఓ వదిలేయండి, ఇంకా మీకు కంప్లీట్గా అది మీరు చేసినా చేయకపోయినా నాకు అవసరం లేదండి ఇంకా. ఎందుకంటే ఇది మీకు కోర్ సబ్జెక్ట్. ఇది ఎస్ఎంఓ ఏముందండి, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఈజీగా చేసేసుకుంటారు. లేకపోతే సార్ నాకు ఎస్ఎంఓ కూడా ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వండి సార్, నేను ఒక టార్గెట్ పెట్టుకుంటాను, నాకు ఇంత రీచ్ కావాలనుకుంటే అంత రీచ్ నేను చేయగలుగుతానా లేదా ఒక బిజినెస్ని, లేకుంటే ఇన్ని సబ్స్క్రైబర్స్ని ఇన్ని ఫాలోవర్స్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను, అది అవుతుందా లేదా, ఒకసారి నాకు పాసిబుల్ అవుతా లేదా అని మీకు సెల్ఫ్గా మీరు టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకొని ప్రాజెక్ట్ ఇవ్వాలంటే చెప్పండి, నేను ఇస్తాను మీకు ఏదైనా ప్రాజెక్ట్. ఎస్ఎంఓ మీద లైవ్ ప్రాజెక్ట్ ఇస్తాను. డెమో ప్రాజెక్ట్ కాదు, లైవ్ ప్రాజెక్ట్. ఇవన్నీ లైవ్ ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు ఆర్క్ కూడా లైవ్ ప్రాజెక్ట్. మీకు ఏదో నేను వేరే ప్రాజెక్ట్ ఇవ్వలేను, ఇది రన్ అయ్యే ప్రాజెక్ట్. ఇది ప్లస్ నాకు ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే నేను మీరు ఇప్పుడు చేసే ప్రాజెక్ట్స్ కాకుండా ఇంకో ప్రాజెక్ట్ ఏమన్నా ఇస్తాను. మీకు తెలియాలి ఇప్పుడు జిఎంబి అనే క్లయింట్ ఎన్ని డేస్లో మీరు మీరు అనుకున్న కీవర్డ్స్ని ఆప్టిమైజ్ చేయగలుగుతారు అనేది మీకు తెలిసినప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్ట్ అయిపోయినట్టు. లేకపోతే కంటిన్యూస్గా కోర్స్ అయ్యేంత వరకు ఈ ప్రాజెక్ట్ ఉన్నట్టే. ఈ అసైన్మెంట్స్ ఇవన్నీ ఎవరైనా చేస్తారండి, బట్ ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. మీరు ఒకవేళ క్లయింట్ మీకు వచ్చిన, లేకుంటే మీ బిజినెస్ అనుకోండి, మీ బిజినెస్కి 10 కీవర్డ్స్ ఎన్ని రోజులు పడుతుంది ఆప్టిమైజ్ చేయడానికి తెలియాలి మీకు. సో అట్లా. ఓకే, మీకు నా ఆబ్జెక్టివ్ అర్థమైతే ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి ప్లీజ్. డన్. విజయ్, థ్యాంక్ యూ. ఓకే, నా పాయింట్ మళ్ళీ షార్ట్గా చెప్తున్నాను. చెప్పింది మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు మళ్ళీ అర్థం కావాలి. ఎవరొకరు అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి. మీకు ఫైనల్గా ఏం తెలియాలంటే జేఎంబి ప్రాజెక్ట్, గూగుల్ మై బిజినెస్ ప్రాజెక్ట్ అనేది ఎన్ని డేస్లో ఆప్టిమైజ్ అవుతుంది అనేది మీకు ఐడియా వచ్చినప్పుడు మాత్రమే ప్రాజెక్ట్ అయిపోయినట్టు. సో ఈ రోజు నుండి మీరు ఏం చేయాలంటే మీకున్న ప్రాజెక్ట్స్, విజయ్కు ఒక ప్రాజెక్ట్ ఉంది, గౌతమ్ గారికి ఒక ప్రాజెక్ట్ ఉంది. గౌతమ్ గారికి సస్పెండ్ అయింది అనుకుంటా, మీకు ఒక వేరే ప్రాజెక్ట్ నేను ఇస్తానండి. ఆఫీస్లో ఏదైనా ప్రాజెక్ట్ చూసి మీకు ఇస్తాను. జ్యోతి గారికి అయితే ప్రాజెక్ట్ ఒకటి ఉంది, కవితకు ఉంది, తేజ గారికి కూడా ఉన్నట్టు. యా షూర్ అండి, మీరు ఒకసారి ఓపెన్ చేయండి ఒకసారి. ఏమైనా ప్రాబ్లం ఏంటండి మీది? ఆ, అదే సస్పెండ్ అంటే అవుతుంది మేడం, దానికి ఫిజికల్గా అడ్రస్ లేదు కదా. ఫిజికల్ అడ్రస్ లేదండి దానికి, సో సస్పెండ్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే జ్యోతి గారికి తెలుసు, మీరు ఒకసారి మీరు స్టార్ట్ చేయండి, నేను చెప్తాను. క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి, మాట్లాడతాను ఆ ప్రాసెస్. నేను స్క్రీన్ ఆఫ్ చేస్తాను, చూద్దాం. అది సేమ్ అడ్రస్, మీ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ ఉంది కదా, దాని మీదే చేయండి. విజయ్ చెప్పండి. అవును అవునండి, అవును. ఏంటి బ్రో, అర్థం కాదు. అవునండి, అవును. కీవర్డ్స్ బట్టి బ్రో.
హాస్టలర్స్ ఇన్ యూకే, హాస్టలర్స్ ఇన్ లండన్ అని క్లిక్ చేసి వస్తాయి కదా, టైప్ చేసి వస్తాయి కదా. మేడం ఇక్కడ మీరు సర్వీస్ ఏరియాస్ రాంగ్ పెట్టారు మేడం, ఇండియా అని పెట్టారు. ఉమ్. కొన్ని కొన్ని మిస్టేక్స్ మీకు తెలియకుండా ఉన్నాయి, అందుకే రావట్లేదు అండి, వేరేం లేదు. ఓ, సరే ఇంకా స్టార్ట్ చేయండి, క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంకొకటి అది రిమూవ్ చేసేసేయండి. సస్పెండ్ అయ్యండి, 10,000 అవుతుంది రికవరీ చేయాలంటే. చేద్దాం తేజ. నేను చిన్నగా పెట్టాను మేడం, అంత లాంగ్ వద్దంటే చిన్నగా పెట్టాను స్టార్టింగ్. ఎందుకంటే ఫస్ట్ టైం మనం అలా టెస్ట్ చేసి రాలేదు కదా. ఆ, రెంట్ వరకు పెట్టాను అంతే. Yeah. హైదరాబాద్ అని అడిగాను, రెంట్ సర్వీసెస్ అని పెట్టినా ఓకే. Yeah. హైదరాబాద్ కంటిన్యూ. ఇక్కడ మీరు కరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. వెయిట్ వెయిట్ వెయిట్, ఒక్క నిమిషం. ఆన్లైన్ రీటైల్ కాదు, లోకల్ స్టోర్ కాదు, సర్వీస్ బిజినెస్. ఓకే, సర్వీస్ బిజినెస్ కాబట్టి సర్వీస్ బిజినెస్. నెక్స్ట్ బిజినెస్ కేటగిరీ, ఇక్కడ ఎమర్జెన్సీ అని పెట్టుకోండి, లేకుంటే అంబులెన్స్ సర్వీసెస్ అని ఉందా. యా, ఓకే, ఫైన్ అండి, యాడ్ చేయండి అంబులెన్స్ సర్వీసెస్. సర్వీస్ ఏరియాస్ దగ్గర హైదరాబాద్ అని పెట్టండి, లేకపోతే ఆ, బంజారా హిల్స్ అని పెట్టండి పక్కన. విజయ్ ఏం చేస్తున్నారండి ప్రాక్టీస్ మీరు డైలీ? మీరు మీరు కీవర్డ్స్ మీరు తీసుకోండి, కాంపిటేటర్స్ లిస్ట్. మేడం మేడం వెయిట్ వెయిట్ వెయిట్, న్యూయార్క్ యాడ్ చేసినట్టున్నాను. ఓకే, ఇంకోటి యాడ్ చేయండి. ఆమ్, పంజాగుట్టని యాడ్ చేయండి. విజయ్ నాకు ప్రాజెక్ట్ అయితే అవ్వాలి. ప్రాజెక్ట్ నీది, నీ దగ్గర నీకు ఇచ్చిన క్లయింట్ మాత్రం నాకు 10 కీవర్డ్స్ సార్ టాప్లో ఉన్నాయి సార్, చూడండి సార్ ఈ కీవర్డ్స్ టైప్ చేసుకోండి, మీది లిస్టింగ్ వస్తుందని చెప్పి. ఇక హైడ్ చేయండి మేడం ఒకసారి వీటిది. కొద్దిగా ఛాలెంజింగ్గా తీసుకో విజయ్ ప్లీజ్. ఎందుకంటే మీరు ఇంత మార్నింగ్ మీరు క్లాస్ వినడం, ఈ టైం మీరు వేస్ట్ అవ్వద్దు. మీరు ఇట్లా 2 hours క్లాస్ విన్నందుకన్నా మీరు ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఏంటంటే నాకు అర్థం కదా. అవునండి. అవునవును. ఉండదు 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 ఉండదు. కానీ ఎక్కువ చేయొద్దు విజయ్. అంటే లిమిటెడ్గా మనము, ఇప్పుడు ఒక టైం ఉంది కదా అని చెప్పి 10 అప్డేట్స్ ఇచ్చారనుకోండి, సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డైలీ టూ టూ కానీ చాలా యూజ్ అవుతుంది విజయ్. మీకు ఫ్యూచర్లో కూడా మీ ఓన్ బిజినెస్ ఉన్నప్పుడు కూడా మీకు అట్లీస్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీరు ఒక ఏజెన్సీకి ఇచ్చినప్పుడు కాపీ చేయండి మేడం. మీరు ఇప్పుడు విజయ్ ఫ్యూచర్లో బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ బిజినెస్ నాట్లాంటి వాళ్ళకు ఇచ్చారు, డిజిటల్ మార్కెటర్స్ వాళ్ళకి ఇచ్చారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి కదా విజయ్కి. అది ప్లస్ తీసేయండి మేడం. మేడం వెయిట్ వెయిట్, +91 తీసేసి అక్కడ నుండి బ్యాక్ స్పేస్, ఇంకొక డిలీట్ బటన్. మొత్తం స్పేస్ రాలేదు మేడం అక్కడ, ఇంకొక స్పేస్ మిస్ అయినా ఓకే రైట్. అట్లీస్ట్ ఆ బిజినెస్ను డిజిటల్ మార్కెటర్ ఏం చేస్తున్నారో కూడా అర్థం కావాలి మీకు విజయ్. మాలాగా ఫేక్ ప్రామిస్లు చేసి మేము చేస్తాం సార్ అదే అని చెప్తే మీరు నమ్మొద్దు. చూసి టెస్ట్ చేసుకొని కన్నా సబ్జెక్ట్ తెలవాలి కదా నీకు. index.php చేసేయండి. సో అవేర్నెస్ ఇంపార్టెంట్ అండి అంతే. Yeah. నెక్స్ట్ మేడం, ఇక్కడ ఒక్క నిమిషం, మనం ఇక్కడనే మనం రాంగ్ స్టెప్ తీసుకున్నట్టున్నాం. ఒకసారి కొద్దిగా స్క్రోల్ అప్. పుట్ యువర్ బిజినెస్ ఆన్ మ్యాప్. ఓకే, గెట్ డిస్కౌంట్ బై ద పీపుల్ ఇన్ యువర్ ఏరియా. ఓకే, రెస్పాండ్ టు ఓకే. ఇది ఒకసారి ఎనబుల్ చేయండి చెక్ బాక్స్ అండి. ఓకే, కంటిన్యూ. ఇక్కడ మీరు అడ్రస్ ఎంటర్ చేయండి.
ఆ పిన్ కోడ్ అక్కడి నుంచి తీసేసి ఇక్కడ కింద కాపీ పేస్ట్ చేయండి. కట్ చేసేసి కింద పేస్ట్ కంట్రోల్ ఎక్స్. చూసారా గౌతమ్ గారు అసలు సస్పెండ్ అయిన కాడ నుంచి వెళ్ళి అయ్యే వరకు చేస్తున్నారు. అది అట్లా ఉండాలండి. హైదరాబాద్. అజయ్ అర్థమైందా? సారీ విజయ్ అర్థమైందా? అయ్యే వరకు దాన్ని చూసారా పట్టు పట్టింది అన్నట్టు. దాని ఏమంటారు, అయిపోయే వరకు చేయాలి సార్ నేను అని చెప్పి క్లాస్. సండే అండి ఇంకా ఒకటి హైడ్ చేయండి మేడం అక్కడ కింద మీట్ది. నెక్స్ట్ అయినా అయిందా? అంతే అండి. ఒక్క నిమిషం వెయిట్ వెయిట్ మేడం, అక్కడ కేర్ హాస్పిటల్స్ అది సెంటర్ ఉంది కదా, ఒకసారి అది రిమూవ్ చేసి చూద్దాం. ఎందుకంటే సేమ్ అడ్రస్ ఆల్రెడీ నేను యూజ్ చేశాను. అదొక్కటి మ్, తీసేసేయండి. నెక్స్ట్. యా. నెక్స్ట్ విజయ్ ఏమంటున్నారు చెప్పండి. ఫోన్ ఫోన్ నెంబర్ వెరిఫై వచ్చిందా మేడం? ఈమెయిల్ కూడా మనకు ఉంది కదా, ఈమెయిల్ కోడ్ ఒకసారి చూడండి. లాగిన్ అవుతాను నేను. నెక్స్ట్ ఇన్ఫో కదా. వెయిట్ వెయిట్. నెక్స్ట్ క్లిక్ చేయండి, నేను లాగిన్ అవుతాను నేను. ఒకసారి నాకు అది యూజర్ నేమ్ పాస్వర్డ్ షేర్ చేసిన దాంట్లో డిసప్పేర్ అయిపోయింది. ఒకసారి నాకు గ్రూప్లో షేర్ చేయండి, నో ప్రాబ్లం. వేసినాను. ఒకసారి మెసేజ్ నాకు షేర్ చేయండి. ఇంకో లింక్ ఉంటుంది మేడం, అది కూడా షేర్ చేయండి. లాగిన్ లింక్. ఉంది మేడం, లాగిన్ లింక్ వెళ్ళింది. అది షేర్ చేయండి. కోడ్ రిక్వెస్ట్ పెట్టండి మేడం, నేను ఓటీపీ చెప్తాను. కోడ్ రాలేదండి. రీసెండ్ చేయండి మళ్ళీ. కోడ్ రావట్లేదు మేడం, కొద్దిగా లేట్ అవుతుంది అనుకుంటా, చూద్దాం. 1 minute వెయిట్ చేద్దాం.
వచ్చింది. 47930. నెక్స్ట్ ఇక్కడ నాకు 24 అవర్స్ పెట్టినా ఓకే, లేకుంటే నార్మల్ 24 అవర్స్ పెట్టండి. డిస్క్రిప్షన్ వెబ్సైట్లో కాపీ పేస్ట్ చేయండి, మన హోమ్ పేజ్లో ఉంటుంది కదా, టెంపరీగా కాపీ పేస్ట్ చేయండి. తర్వాత మనం అది సస్పెండ్ అవ్వకపోతే ఉండాలి. ఓకే. మీరు నోట్ ప్యాడ్ కాకుండా గూగుల్ డాక్యుమెంట్స్ వాడండి నెక్స్ట్ టైం. వెబ్సైట్లో యూజ్ చేయండి. హోమ్ పేజ్లో ఉంటుంది కదా, హోమ్ పేజ్కి వెళ్ళండి. ఎబోటస్లో ఉంటుంది కదా, ఆ కాంటాక్ట్ ఏదైనా వేసుకోండి. ఎబోటస్కి వెళ్ళండి. ఎబోటస్ పేజ్కి వెళ్ళండి. ఎబోటస్ పేజ్కి వెళ్ళండి మేడం. దానిలో కాంటెంట్ తీసుకోండి. ఫస్ట్ పేరా తీసుకోండి సరిపోతుంది. టెంపరీ ఎంటీ పెట్టకుండా బ్లాంక్. ఫొటోస్ అండి, ఒకసారి ఫోటోస్ షేర్ చేస్తున్నానండి. భయపడకండి ప్లీజ్. దాంట్లో ఇవే ఉంటాయండి బిజినెస్. తేజకి ఇస్తాను నెక్స్ట్ టైం ఇట్లాంటివి. ఇంకోటి బ్లాక్ మ్యాజిక్ ఇస్తాను వెబ్సైట్. అలాంటి సర్వీసెస్ ఉంటాయండి, మ్యాడ్ సర్వీసెస్ ఉంటాయి. ఒక ఇమేజ్ వచ్చింది కదండి, అదొకటి అప్లోడ్ చేయండి. రామకృష్ణ గారు అనుకుంటారు కావచ్చు ఏదో చేస్తున్నారు వీళ్ళు ఇమేజెస్ చూసేసరికి. విజయ్ ఛాలెంజింగ్ తీసుకొని ఈరోజు ఒక మంచి ఇమేజ్ డిజైన్ చేసి అబ్బా. తేజ మీరు కూడా ఇవాళ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమేమి కలర్ కోడింగ్స్, ఈ లోగో ఎక్కడ పెట్టాలి, ఏ ప్లేస్మెంట్లో పెట్టాలి ఏంటనే డిఫరెంట్ మార్చండి మేడం. వెరీ గుడ్. అంత ఫాస్ట్లో కూడా మీ బ్రెయిన్ షార్ప్గా వర్క్ చేస్తుంది. సింపుల్ అండి, ఇలాంటివి ఫాలో అయితే ఈజీగా ఆప్టిమైజ్ అయిపోతుంది. ఈరోజు మీకు యాక్టివేట్ అవ్వకపోతే నేను వేరే ప్రాజెక్ట్ ఇచ్చేస్తాను, యాక్టివేట్ అయిన ప్రాజెక్ట్ ఇస్తాను. జస్ట్ ఇంప్రూవ్ అయినా సరిపోతాయండి రోజు. స్కిప్ చేయండి, ఇక్కడ కూడా స్కిప్ చేయండి. Your edits will be visible once you are verified. Continue. చూద్దామండి, ప్రాసెస్లో ఉంది. సో ఇక్కడైతే మనం ఏం మిస్టేక్ ఏం చేయలేదు, అన్ని కరెక్ట్గానే ఉన్నాయండి. ఓకే, డన్. ఒకసారి ఇది స్టాప్ చేయండి, నేను స్క్రీన్ షేరింగ్.
షీట్ ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. డౌట్స్ ఏం లేవు కదా, నాకు తెలిసి ఏం డౌట్స్ ఉంది, సింపుల్ టాపిక్ డౌట్స్ ఏమి ఉండవు. ప్రామిసెస్ ఇది అయిపోయినట్టుంది కదా. డిస్టెన్స్ డిస్టెన్స్ కూడా అయిపోయింది. జియో టార్గెట్ కాంటెంట్ అప్డేట్ చేయడము, హైపర్ లోకల్ కీవర్డ్స్ అప్డేట్ చేయడం, ఇదంతా అయిపోయినట్టుంది కదా. అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, జియో టార్గెట్ కాంటెంట్ అంటే మీకు ఐడియా ఉంది కదా మేడం. ఇన్ హైదరాబాద్ లేకుంటే ఇన్ విజయవాడ లేకుంటే ఇన్ లోకల్స్ ఉంటాయి కదా, ఏరియాస్ ఉంటాయి కదా, ఆ కాంటెంట్లో మన జియో లొకేషన్ రిలేటెడ్గా కీవర్డ్స్, మనం కీవర్డ్స్ అయినా కానీ లేకుంటే కాంటెంట్ అయినా కానీ అప్డేట్ చేయడానికి జియో టార్గెట్ కాంటెంట్ అంటాం. అది ఎక్కడ అప్డేట్ చేస్తారంటే మనకి ఇక్కడ యాడ్ అప్డేట్ ఉంది కదా మేడం, యాడ్ అప్డేట్లో మనం అప్డేట్ చేస్తాం. ఇక్కడ యాడ్ అప్డేట్లో ఈ డిస్క్రిప్షన్ దగ్గర మనం అప్డేట్ చేయొచ్చు. ఓకే, సో ఇలా అప్డేట్ చేయొచ్చు, లేకుంటే ఎడిట్ సర్వీసెస్ దగ్గర కూడా మనం అప్డేట్ చేయొచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కండి, పర్మనెంట్ హెయిర్ రీస్టోరేషన్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని ఉంది కదా. ఇక్కడ నేను క్లినిక్ ఇన్ హైదరాబాద్ అనేది ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇక్కడ వేరే చూద్దాం, చాలా లాంగ్ ఉన్నట్టుంది. మీరు కవిత మీరే పెట్టారా, కింద ఇవ్వాల్సింది పైన సర్వీస్ నేమ్ ఇచ్చినట్టున్నాను, సర్వీస్ డిస్క్రిప్షన్ ఇవ్వాల్సింది. సో హెయిర్ రీప్లేస్మెంట్ క్లాస్ మధ్యలో వర్క్ చేసుకుంటున్నాడు. ఎవరు టాస్క్ ఇస్తే రాంగ్ చేసినట్టు. సో ఇలా మీరు సర్వీసెస్ దగ్గరైనా ప్రొడక్ట్స్ దగ్గరైనా కానీ మనము లొకేషన్ జియో రిలేటెడ్గా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ అక్కడ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఓన్లీ యాడ్ అప్డేట్ దగ్గర జియో టార్గెటెడ్ కాంటెంట్ అప్డేట్ చేయమని చెప్పి అన్నారు. సో అది చేయొచ్చండి, చేసేసండి. ఓకే, ఈ కీవర్డ్స్ సో సేమ్ అలాంటి హైపర్ లోకల్ కీవర్డ్స్ అంటే సేమ్ లొకేషన్ రిలేటెడ్ కీవర్డ్స్. మీ వెబ్సైట్ సంబంధించిన అవసరం లేదండి. లొకేషన్ స్పెసిఫిక్ ల్యాండింగ్ పేజెస్ క్రియేటింగ్ ఆల్రెడీ మనం అనుకున్నాం, స్కిప్ చేసేసినాం. ఇది జియో ట్యాగ్డ్ సోషల్ మీడియా బూస్ట్ లోకల్ విజిబిలిటీ. యాక్చువల్లీ ఇది ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలి, ఇక్కడ ఆటోమేటిక్ అప్డేట్ అవ్వలేదు. ఈ జియో మన సోషల్ మీడియా ఐకాన్స్ కదండి, ఇక్కడ ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలి. ఓన్లీ ఇక్కడ మాత్రం ఎందుకు అప్డేట్ అయింది చెప్పండి, ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే ఇక్కడ ప్రొఫైల్ దగ్గర అయింది. ఎందుకు చెప్పండి, ఐడియా ఉంది ఎవరికైనా? ఓన్లీ యూట్యూబ్ది మాత్రమే ఇక్కడ వచ్చింది, ఎందుకు? అంతే, ఇక్కడ నేమ్ అనేది సేమ్ ఉందండి, ఆర్కే ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ అనేది ఇక్కడ ఉంది. ఇదే నేమ్ యాస్టీజ్గా మనకి యూట్యూబ్లో ఉంది, లేకపోతే దాని డిస్క్రిప్షన్లో అయినా ఉండొచ్చు. సో న్యాప్ అనే ఫార్ములా వీళ్ళు యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ ఇది ఆటోమేటిక్గా మనకి లింక్ అయిపోయింది ఇక్కడ. బట్ మనం గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే డైరెక్ట్ మనకి లింక్ చేసుకోనికి ఆప్షన్స్ కూడా వచ్చినాయి. వేరే కంట్రీస్లో వచ్చినాయి, మన కంట్రీస్లో కూడా వస్తాయి మనకి. సో అదే ఇక్కడ మనం మాట్లాడుకుందాం. అటెండ్ లోకల్ నెట్వర్కింగ్ ఈవెంట్స్ గురించి మనకి ఏమైనా ఉంటాయి, దాంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు అని మాట్లాడుకుందాం. రన్ ద యాడ్స్ అంటే SCMలో మనం నేర్చుకుంటాం, ఇది అవసరం లేదు ఇక్కడ. ఆప్టిమైజ్ ఫర్ నియర్ మీ సెర్చెస్, ఆప్టిమైజ్ యువర్ కాంటెంట్ ఫర్ నియర్ మీ సెర్చ్ క్వరీస్. ఇది ఇంపార్టెంట్ అండి మీకు. నియర్ మీ అనే గూగుల్ మై బిజినెస్ అంటే 100కి 99% కీవర్డ్స్ అన్ని నియర్ మీ కీవర్డ్సే మనకు వస్తాయండి, అంతే కదా. ఆన్లైన్ సర్వీసెస్ నియర్ దగ్గర ఉన్నది ఏదో నాకు కావాలని చూపించమని చెప్పి మనం లొకేషన్ సెర్చ్ చేస్తాం. సో ఈ కీవర్డ్ ఏదైనా మనం ఇప్పుడు ఏదైనా సర్వీస్ ఉందనుకోండి, ఆ సర్వీస్ మీద నియర్ మీ కీవర్డ్స్ అప్డేట్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఇప్పుడు ఇంతకుముందు మా విజయ్ అడిగారు కదా, మరి యూకే నియర్ మీ అని చెప్పి కీవర్డ్స్ అప్డేట్ చేసుకుంటామంటే అలా కాదు. ఏ లొకేషన్ ఇప్పుడు యూకేలో ఉన్నా మనం ఏమన్నా బిజినెస్ అనేది యూకేలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఆస్ట్రాలజర్స్ నియర్ మీ, బెస్ట్ ఆస్ట్రాలజర్ నియర్ మీ, లేకుంటే బెస్ట్ బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ నియర్ మీ, అలాంటి సర్వీస్ బేస్ మీద నియర్ మీ అనేది యాడ్ చేయాలండి, అంతేగాని యూకే నియర్ మీ అట్లాంటివి కాదు. సో ఈ కీవర్డ్స్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను చెప్తాను. ఏమైనా ఎగ్జాంపుల్ కీవర్డ్ ఎవరైనా ఉంటే గ్రూప్లో మెసేజ్ చేయండి. నియర్ మీకు రిలేటెడ్గా మీ క్లయింట్ సంబంధించిన కీవర్డ్ చెప్పండి జ్యోతి గారు. అవును. గ్రూప్లో పెట్టారా? ఇదండి, ఓకే, ఇది కరెక్ట్ అండి, చూసాను ఇది ఓకే అండి.
ఇప్పుడు ఎవరైనా నియర్ మీ కీవర్డ్స్‌తో గ్రూప్‌లో పెట్టండి. నాకు నియర్ మీ కీవర్డ్స్ కావాలి. మీ బిజినెస్ మీద ఇప్పుడు మీకు ఇచ్చాను కదా బిజినెస్. విజయ్‌కి ఆస్ట్రాలజర్ బిజినెస్ ఇచ్చాను కదా! కీవర్డ్ రిసర్చ్ అనేది ఇంపార్టెంట్ అండి. సో, నేను ఒక టెస్ట్ ఇస్తున్నాను మీకు. ఒక కీవర్డ్ నాకు ఇవ్వండి. నియర్ మీ మీద ఒక 1, 2 మీ ఇష్టం ఇంకా 5 ఇచ్చినా హ్యాపీ. కీవర్డ్స్ నియర్ మీ రిలేటెడ్‌గా కీవర్డ్స్ నాకు కావాలి. ఇక్కడ చెప్పిన పాయింట్ మీద నాకు కీవర్డ్స్ కావాలండి. ఒక్కొక్కరు కంపల్సరీ ఒకటి ఇవ్వాలి కీవర్డ్. గ్రూప్‌లో టైప్ చేసి పెట్టండి. జ్యోతి గారు టైపింగ్. కవిత మీరు కూడా ఇవ్వాలి. నేను క్లాసెస్ ఏంటంటే కుదరదండి. కంపల్సరీ చేయాలి. అర్థం కాకపోతే మీరు గ్రూప్ కాల్ కూడా తీసుకోండి. అందరూ మాట్లాడుకోండి. ఏమైనా టాపిక్స్ నేను చెప్తున్నాను అర్థం కావట్లేదు. లేకపోతే నేను ఏమైనా రాంగ్ చెప్తున్నానా అని చెప్పి కూడా చెప్పొచ్చు. ఇస్తున్నారండి కీవర్డ్స్. నియర్ మీ రిలేటెడ్గా నాకు మీకున్న క్లయింట్స్కి కీవర్డ్ రావాలండి. గౌతమ్ గారు మీ కీవర్డ్స్ అది ఉంది కదండి, బాడీ ఫ్రీజర్ వర్క్స్ దాని మీద ఇవ్వండి. తేజ మీది ఆస్ట్రాలజర్ దాని మీద ఇచ్చేసి, విజయ్ మీకు ఆస్ట్రాలజర్ అన్నారు. జ్యోతి గారికి అయితే ఆర్క్ క్లినిక్ ఉంది కదా అది ఇచ్చేసాను. కవిత మీకు అది యాక్టివ్ ఉంది కదా దాని మీద ఇచ్చేసాను. మీరు మీరు ప్రాంప్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నైస్. సూపర్ అండి. నేను చెప్పేది అర్థమవుతుంది మీకు అందరికీ. నేను చెప్పేది సింపుల్ ఏం కాదండి, మీరు ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. ఇది సింపుల్ టాపిక్స్ అనుకోకండి, కంప్లీట్గా డిఫికల్ట్ టాపిక్స్ అని నేను చెప్పేది. గౌతమ్ గారు అఫోర్డబుల్ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ రెంటల్ నియర్ మీ. ఓకే. నియర్ మీ ఒక ఎంటర్ కొడితే బాగుండు. ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నియర్ మీ లోకల్ ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్స్ బెస్ట్. జ్యోతి గారు మీరు ఇచ్చిన కీవర్డ్ లాంగ్ టైల్లో షార్ట్ టైల్లో చెప్పండి. ఒక నిమిషం. షార్ట్ కాదండి, లాంగ్ టైల్ కీవర్డ్స్ అని వచ్చింది. అలా కాదండి, ఇప్పుడు ఏ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ అని ఉంది కదా, ఇది షార్ట్ టైల్, లాంగ్ టైల్ కీవర్డ్. ఇప్పుడు బెస్ట్ తీసేయండి. బెస్ట్ తీసేసినా మీకు షార్ట్ టైల్ అవుతుందండి. నియర్ మీ తీసేసిన షార్ట్ టైల్ అవుతుంది. ఏమైంది కవిత గారు? టైప్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు. విజయ్ టాప్ ఆస్ట్రాలజర్, ఇది వెరీ గుడ్. ఐ రేటెడ్ నైస్. ఇదేంటండి డబ్బులు మిస్ అయినట్టుంది. వాళ్ళు రెన్యూ హాస్టల్ నియర్ బై. రైట్. డబ్బులు మిస్ అయినట్టుంది విజయ్. తేజ ఎక్కడున్నావు? నీది రాలేదు. తేజ గారు ఉన్నారా? రైట్. విజయ్ టైపింగ్. ఈరోజు ఫినిష్ చేస్తలేను టాపిక్ అది, అందుకే కొన్ని కొన్ని టెస్టులు పెడుతున్నాను, వేరేలాగా అనుకోకండి. వీలైతే రేపు క్లాస్ తీసుకుందాం. సాటర్డే మార్నింగ్ కాకుండా ఆఫ్టర్నూన్ చూసుకుందాం. ఏంటండి ఇది? సెకండ్ కీవర్డ్ కాదండి, కంప్లీట్గా రాంగ్. థర్డ్ రాంగ్, ఫోర్త్ ఓకే, ఫిఫ్త్ ఓకే, సిక్స్త్ రాంగ్, సెవెంత్ ఓకే, ఎయిత్ రాంగ్, నైన్త్ రాంగ్. మీకు అర్థం కాలేదండి తేజ గారు నేను చెప్పింది. వీళ్ళందరూ ఏం పెట్టారు, మీరేం పెట్టారండి? బెస్ట్ ఆస్ట్రేలియన్ సిటీ. ఎందుకండి సిటీ? అసలు సిటీ అడగలేదండి నేను. ఫేమస్ ఆస్ట్రేలియా లోకల్ అసలు నేను అడగలేదు ఇది. నేను ఏమంటున్నా అంటే నియర్ మీ ఉన్న కీవర్డ్స్ నాకు ఇవ్వండి అని చెప్పినా కదా. ఇప్పుడు ఇచ్చారు కదా ఇది,
ఇది ఓకే అండి. ఇది ఓకే. ఇది ఓకే. బట్ ఇవి మాత్రం నాట్ ఓకే అండి. ఇది తీసేయండి. టాపిక్ అర్థమైతే ఓకే. చూసారా? అవుట్ ఆఫ్ 5లో ఎవరికొకరికి డౌట్ ఉంటది. తేజకి డౌట్ ఉంది ఇక్కడ. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నియర్ మీ, హెయిర్ రిస్టోరేషన్ నియర్ మీ. రైట్. నియర్ బై అని కూడా వాడొచ్చండి. చాలా బాగుంటది. నియర్ బై, నియర్ మీ, నియర్ బై. సో తేజ మీకు కన్‌ఫ్యూజ్ ఉంది. ఒకసారి జ్యోతి గారు క్లియర్ చేయండి మీరు క్లాస్ అయిపోయిన తర్వాత తేజకి. ఈ నియర్ బై కీవర్డ్స్ అనేది ఇది ఎలా తీసుకోవడం ఏందనేది. ఓకే. లేకుంటే విజయ్ గారన్నా చెప్తాను. ఎవరో చెప్పండి. ఓకే. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే. ఎందుకు దీనికి ఇంపార్టెంట్ అంటే దీనికి ఎక్కువ సెర్చ్ వాల్యూమ్స్ ఉంటాయి. ఓకే. అది ఇంకో గ్లోబల్ కీవర్డ్ అయిపోద్ది. అంబులెన్స్ సర్వీసెస్ నియర్ మీ అనేది ఇప్పుడు హైదరాబాద్ వాడినా, విజయవాడ వాడినా, ఎక్కడ వాడినా గానీ ఆ కీవర్డ్ అనేది హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్ అది. ఎక్కువ మంది సెర్చ్ చేస్తారు అది. ఓకే. తర్వాత రిలవెన్సీ అండి. Relevancy refers to how well a local business profile matches what someone is searching for. ఓకే. రిలవెన్సీ అంటే ఏం లేదండి. మీరు గూగుల్‌లో ఒక కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు దానికి సంబంధించిన రిలవెంట్ డేటా అనేది మనకు రిలవెంట్ సెర్చ్ రిజల్ట్స్ అయినా మనకు సెర్చ్ ఎస్ఈఆర్‌పి పేజ్‌లో కనబడాలి అంటే కంపల్సరీ రిలవెన్సీ అనేది ఉండాలి. దాన్ని రిలవెన్సీ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ రిలవెన్సీకి అపోజిట్‌గా నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ప్రొడక్ట్ కావాలనుకుంటున్నా. ఏది ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ నాకు సర్వీస్ కావాలనుకుంటున్నాను. డెడ్ బాడీ సర్వీసెస్ కదండి ఫ్రీజర్ బాక్స్ సర్వీస్. నియర్ మీ అనే సర్వీసెస్ నేను సెర్చ్ చేసిన. ఇప్పుడు ఇది రిలవెన్సీ ఉంది కాబట్టి నాకు రిలవెన్సీగా ఉన్న రిజల్ట్స్ మాత్రమే నాకు డిస్ప్లే అవుతున్నాయి. ఇన్ కేస్ ఇప్పుడు ఇది నేను సెర్చ్ చేసినప్పుడు డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సర్వీసెస్ అని సెర్చ్ చేసినప్పుడు నాకు వెబ్సైట్ డిజైన్ సర్వీసెస్ అని వచ్చినప్పుడు వస్తే ఎలా ఉంటుందండి? ఇక్కడ నేను డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ అనే కీవర్డ్ సెర్చ్ చేశాను. నాకు ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ అనేది ఈ రిజల్ట్స్ కాకుండా వెబ్సైట్ వెబింగ్ ప్రో టెక్నాలజీస్ లేకపోతే డిజిటల్ బాడీ అని చెప్పి ఇట్లా వచ్చింది. అది రిలవెన్సీ కాదా? కాదా? సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మనము గూగుల్ మై బిజినెస్లో ఇవి టైప్ చేసినప్పుడు కంప్లీట్గా వచ్చే రిజల్ట్స్ అనేది రిలవెన్సీగా ఉండాలంటే మనం ఏమేమి చేయాలనేది ఇక టాపిక్. రిలవెన్సీగానే ఉంటాయి, 100% ఉంటుంది. బట్ రిలవెన్సీ ఉండకపోతే ఏం చేయాలనేది మనం చెప్తున్నారు. ఇంకా రిలవెన్సీగా ఉండాలనుకుంటే ఏంటనేది ఇక టాపిక్ అది. సో రిలవెన్సీ రిఫర్స్ టు అవి. సో డిఫరెన్స్ ఉంది, ఒకసారి చూసుకొని మీరు. సో హైపర్ టార్గెటెడ్ కాంటెంట్ అండి. క్రియేట్ కాంటెంట్ దట్ డైరెక్ట్లీ అడ్రస్ ద లోకల్ ఆడియన్స్ కన్సర్న్స్. ఓకే. ఈ రిలవెన్సీ ఉండాలంటే హైపర్ టార్గెట్ కాంటెంట్ అనేది మనం యూజ్ చేయాలి. కంప్లీట్గా ఏంటంటే డైరెక్ట్గా మన ఉన్న అడ్రస్కి సంబంధించిన లోకల్ ఆడియన్స్కి ఉన్న కన్సర్న్స్ నథింగ్ బట్ కీవర్డ్స్. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ నథింగ్ బట్ వాళ్ళ సెర్చ్ సంబంధించినవి మాత్రమే డిస్ప్లే అయ్యేలాగా మనము డైరెక్ట్గా వాళ్ళ అడ్రసెస్ని రిలేటెడ్గా కాంటెంట్ క్రియేట్ చేయాలి. సో దీన్ని షార్ట్గా చెప్పాలంటే మనం యూజ్ చేసే కాంటెంట్లో వాళ్ళ అడ్రస్ సంబంధించిన కీవర్డ్స్ ఉండాలని చెప్పి మనం నేర్చుకున్నాం కదండి, డిస్టెన్స్లో నేర్చుకున్నాం కదా. సో అదే దీన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే రిలవెన్సీ అనేది ఉంటుంది అంతే. ఓకే. ఆ రిలవెన్సీ ఉంటే ఏమవుతుంది, మనము సెర్చ్లో విజిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆప్టిమైజేషన్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్లింక్డ్ అన్నట్టు. సో దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. కంప్లీట్గా మన కాంటెంట్లో డైరెక్ట్గా లోకల్ ఆడియన్స్ని టార్గెట్ చేసేలాగా కాంటెంట్ అనేది ఉండాలి. సో అది ఎలా అనేది చాట్ జీపీటీలో మీకు ఆల్రెడీ కొన్ని ప్రాంప్ట్స్ ఉన్నాయి, చేయొచ్చు అది. ఓకే. దీనిలో ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు కదండి. రైట్. లోకల్ కీవర్డ్ రీసెర్చ్ అండి. లోకల్ కీవర్డ్స్ అంటే ఏం లేదు, విత్ అడ్రస్తో ఉండండి లోకల్ కీవర్డ్స్ అండి. ఓకే. ఇప్పుడు నాన్ లోకల్ కీవర్డ్స్ అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన కీవర్డ్స్లో ఉన్నాయి కదా. ఇది ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇది ఉందనుకోండి, బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ నియర్ మీ. నాన్ లోకల్ కీవర్డ్ అండి, లోకల్ కీవర్డ్ కాదు ఇది. బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ కూడా లోకల్ కీవర్డ్ కాదు. ఓకే. నాన్ లోకల్ కీవర్డ్ ఇదంతా. లోకల్ కీవర్డ్స్ అంటే ఏంటంటే బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ ఇన్ విజయవాడ అన్నాం అనుకోండి, అది లోకల్ కీవర్డ్. అది బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్లో లోకల్ కీవర్డ్ అది. సో ఇక్కడ ఏమంటున్నామంటే రిలవెన్సీ అనేది ఇంకా ఎక్కువ ఉండాలనుకుంటే మనం లోకల్ కీవర్డ్స్ అనేది కీవర్డ్ రీసెర్చ్ చేసి లోకల్ కీవర్డ్స్ అనేవి వాడాలి. సింపుల్ అంటే దీనికి మీకు ఆల్రెడీ ప్రాంప్ట్ ఇచ్చాను.
లాంగ్ టైల్ షార్ట్ టైల్ కీవర్డ్స్కి ఇచ్చాను, దానికి ఒక అడ్రస్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. మీకు సీడ్ కీవర్డ్ దగ్గర అడ్రస్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేను దాని ఒకసారి మీకు టెస్ట్ చేపిస్తాను. ఇది కీవర్డ్ రీసెర్చ్కి మనం రెగ్యులర్గా యూజ్ చేసేది కదా. సో ఇక్కడ మనం ఒక కీవర్డ్ ఎంటర్ చేద్దామండి. ఆమ్, ఏదైనా కీవర్డ్ చెప్పండి. వెబ్సైట్ ప్రతిసారి డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్లో హాస్టల్ దగ్గర వద్దు మనకు. వెబ్సైట్ డిజైన్ సింపుల్ అండి. ఇవన్నీ లోకల్ కీవర్డ్స్. ఓకే. సో ఇలా మనం ఏంటంటే లోకల్ కీవర్డ్స్ని రీసెర్చ్ చేసేసుకొని రిలవెన్సీ ఎక్కువ ఉండాలంటే అలాంటి కీవర్డ్స్ మనం ఆప్టిమైజ్ చేసుకుంటే రిలవెన్సీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మై బిజినెస్కి మీరు తీసుకున్న కీవర్డ్ రీసెర్చ్లో కూడా ఇది చాలా కీ రోల్ అండి. ఎందుకంటే మీరు నాన్ లోకల్ కీవర్డ్స్ తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది కదా, నాన్ లోకల్ కీవర్డ్స్ అంటే ఇప్పుడు మీరు బెస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ కంపెనీ అని చెప్పి ఇది తీసుకున్నారనుకోండి, దీన్ని ఆప్టిమైజ్ చేయడం కూడా చాలా కష్టం ఇది. ఇప్పుడు విజయవాడలో మనం ఈ లోకల్ కీవర్డ్స్ తీసుకుంటే దానికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో మనకు కావాల్సింది కూడా అదే కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన షాప్ అనేది లేకపోతే మన ఆఫీస్ అనేది విజయవాడలో ఉందనుకుందాం. సరే, డిజిటల్గా ఏజెన్సీస్ పక్కా పెట్టేస్తే మిగతావి ఒక హాస్పిటల్ ఉందనుకుందాం. నేను హైదరాబాద్ నుండి సెర్చ్ చేశాను, నాకు ఈ కీవర్డ్ ఆప్టిమైజ్ అయింది. ఇది బెస్ట్ హాస్పిటల్ సంబంధించింది ఒక కీవర్డ్ ఆప్టిమైజ్ అయింది. నేను ఇక్కడ నుండి నాకు విజయవాడ ఆప్టిమైజ్ అయితే విజయవాడకి వెళ్ళి నేను ట్రీట్మెంట్ చేసుకుంటానండి, చేసుకోను కదా. సో అక్కడ వాళ్ళు చేయాల్సింది ఏంది, అక్కడ ఉన్న లోకాలిటీని, అది రిలవెన్సీగా ఉండదు అది. సో మనం రిలవెంట్గా ఉండాలంటే ఏం చేయాలి, అక్కడ ఉన్న కీవర్డ్స్ లోకల్ కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేస్తే లోకల్ కీవర్డ్స్. సపోజ్ ఇప్పుడు నేను విజయవాడ పక్కన ఒక విలేజ్ ఉందనుకోండి, సో అండ్ సో నా ట్రీట్మెంట్ గురించి సో అండ్ సో సర్వీసెస్ ఇన్ విజయవాడ అని చెప్పి, లేకుంటే బెస్ట్ డెంటల్లో, లేకుంటే బెస్ట్ కిడ్నీ, బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ విజయవాడ అని టైప్ చేసినప్పుడు నా విజయవాడ సంబంధించిన లిస్ట్ నాకు వచ్చినప్పుడు అది రిలవెన్సీగా ఉంటుంది. అది ఎప్పుడు రిలవెన్సీగా ఉంటుంది, నేను విజయవాడ కీవర్డ్స్ అనేది ఆప్టిమైజ్ చేసినప్పుడు మాత్రమే రిలవెన్సీ ఉంటుంది. లేకుంటే షార్ట్ టైల్ కీవర్డ్స్ ఉంటాయి కదండి, వెబ్సైట్ డిజైనింగ్ కంపెనీ, ఇలాంటి కీవర్డ్స్ని పట్టుకొని వాటి మీదనే కాంటెంట్ జనరేట్ చేసేసుకొని వాటి మీదనే చేస్తూ ఉంటే అది ఎప్పటికీ రిలవెన్సీ ఉండదు, ఎప్పటికీ ఆప్టిమైజ్ అవ్వదు, మనకు చాలా డిఫికల్ట్ ఉంటుంది, బిజినెస్ అనేది కూడా రాదు. డన్ అండి. డౌట్ ఏమైనా ఉందా దీంట్లో? లోకల్ కీవర్డ్స్, ఇప్పుడు మీరు ఏం కీవర్డ్స్ తీసుకుంటారు గూగుల్ మై బిజినెస్ ఆప్టిమైజ్ చేయాలనుకుంటే, అది ఒకసారి నాకు చార్ట్లో అయినా పెట్టండి, లేకపోతే దీనిలో చార్ట్ ఉంది కదా, చార్ట్లో అయినా పెట్టండి. ఇప్పుడు ఒకవేళ మీరు గూగుల్ మై బిజినెస్ క్లయింట్ వచ్చినాడు అనుకోండి, ఇప్పుడు జ్యోతి గారు మీకు మన కేబీఎస్పీ సెలూన్ గురించి మనం మాట్లాడుకున్నాం. అక్కడ ఏ కీవర్డ్స్ తీసుకుంటే మనకు బెనిఫిట్ అండి, ఎందుకు అదన్నా చెప్పండి. లేకపోతే మీ చాట్ బాక్స్లో మీకున్న క్లయింట్స్కి సంబంధించిన కీవర్డ్ ఒకటి పెట్టండి. లోకల్ రిలేటెడ్ కీవర్డ్స్ పెట్టండి. విజయ్ మీరు పెట్టండి, చాలా డిఫికల్ట్ మీ క్లయింట్కి. లోకల్ కీవర్డ్స్ అర్థమైంది కదా, మీరు లోకల్ కీవర్డ్స్ మాత్రమే తీసుకొని మాత్రమే చేయాలండి. ఎందుకు అంటే రిలవెన్సీ. ఇంకా ఎందుకంటే అక్కడ సర్వీసెస్ అనేది వాళ్ళకు మాత్రమే అందుబాటులో ఉంటాయి, ఈజీగా ఆప్టిమైజ్ అవుతాయి. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి, బట్ ఇది మాత్రం మీరు పెట్టుకోండి. ఇవి ఓకే అనుకుంటే ఇస్తాను కొట్టండి అట్లీస్ట్ చాట్ బాక్స్లో. చాట్ బాక్స్ యూజ్ చేయట్లేదు నేను. ఓకే, డన్. సో నాకు తెలిసి ఇప్పుడు మీకు ఏ క్లయింట్ వచ్చినా ఫస్ట్ లోకల్ కీవర్డ్ రీసెర్చ్ చేసుకుంటారు, ఆ కీవర్డ్స్ మాత్రం ఆప్టిమైజ్ చేస్తారు. ఈ ఆప్టిమైజేషన్ ఎట్లా చేసుకోవాలో మీకు తెలిసింది ప్రాసెస్. ఎందుకు అంటే రిలవెన్స్ గురించి. ఓకే, రైట్. లొకేషన్ స్పెసిఫిక్ హ్యాష్ ట్యాగ్స్ అండి, సోషల్ మీడియా సంబంధించింది. లొకేషన్ స్పెసిఫిక్ అంటే అది మనం ఎస్ఎంఓలో నేర్చుకున్నాం కదా, హ్యాష్ ట్యాగ్స్లో లాస్ట్ 3 లొకేషన్ బేస్ మీద ఉండాలని చెప్పి. సో అది ఇక్కడ అవసరం లేదు అని డిలీట్ చేస్తున్నాం. ఇండస్ట్రీ స్పెసిఫిక్ లోకల్ ఇన్సైట్స్, ఈ కంటెంట్ ఐడియా అండి, అంతే. దట్స్ ఇట్, దీంట్లో ఏం లేదు. ఇండస్ట్రీ స్పెసిఫిక్ లోకల్ ఇన్సైట్స్ అంటే ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నాయనుకోండి,
విజయవాడలో ఒక హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ సంబంధించిన ఇన్సైట్స్ అయినా అప్డేట్స్ అయినా మనం అప్ టు డేట్ మనం చేస్తూ ఉంటే అది కొద్దిగా రిలేటెడ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్స్ అన్నీ రిలవెన్సీ సంబంధించినవి కాబట్టి సో అక్కడ రిలవెన్స్ ఎక్కువ ఉండాలంటే దానికి సంబంధించిన లోకల్ లిస్టింగ్స్ ఉన్న కీవర్డ్స్ మనం ఆప్టిమైజ్ చేసుకుంటే సరిపోతుంది. అప్డేట్స్ ఇవ్వాలని చెప్పి అంటున్నారు అక్కడ. షేర్ లోకల్ ఇన్సైట్స్ రిలేటెడ్ టు యువర్ ఇండస్ట్రీ టు డిమాన్స్ట్రేట్ ఎక్స్పర్టైజ్. సో అదండి. సో అది మన కంటెంట్ ఐడియాస్లో మనకి ఎలా అయినా మనం తీసుకుంటాం అది. జియో టార్గెటెడ్ బ్లాగ్ పోస్టింగ్స్, రైట్ బ్లాగ్ పోస్ట్ టార్గెటెడ్ స్పెసిఫిక్ నైబర్హుడ్స్ ఆర్ రీజియన్స్. జియో టార్గెటెడ్ బ్లాగ్ పోస్ట్ అండి. యాక్చువల్లీ దీనిలో బ్లాగ్ పోస్ట్ అనేది ఉండదు. దీనికి సంబంధించిన దాంట్లో బ్లాగ్ పోస్టింగ్స్ అనేది ఎక్కడ ఉండదండి. ఓకేనా. బ్లాగ్ పోస్టింగ్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే వెబ్సైట్లో బ్లాగ్ పోస్టింగ్స్ ఉంటుందండి. నేను బ్లాగ్ పోస్టింగ్స్ వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా చెప్తాను. దీంట్లో బ్లాగ్ అయితే మొత్తానికే లేదు. ఇది బ్లాగ్ పోస్టింగ్స్ అండి. యాక్చువల్లీ ఇది వెబ్సైట్లో ఉంటుంది. మనకి ఏంటంటే షీట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు, షీట్లో యాడ్ చేశారు. గూగుల్ మై బిజినెస్లో బ్లాగ్ అనేది ఉండదు. లోకల్ ఇన్ఫ్లుయెన్సర్ కొలాబరేషన్స్, ఇది కూడా సోషల్ మీడియా సంబంధించిందండి. సో దీంట్లో యాడ్ చేశారు ఎందుకు. రిలవెన్సీ గురించి అంటే ఉంటుంది, బట్ దీంట్లో మన పోస్టింగ్స్ ఏమి కొలాబరేషన్ పోస్టింగ్స్ ఏమి ఉండవు కదండి. ఓకే. సో దీనిలో ఎలాంటి పార్ట్నర్స్ ఉండరు, ఇలాంటి ఏం జరగదు కాబట్టి అవసరం లేదు. తర్వాత లోకలైజ్డ్ కస్టమర్ స్టోరీస్, షేర్ టెస్టిమోనియల్స్ అండ్ కేస్ స్టడీస్ ఫ్రమ్ ద లోకల్ కస్టమర్స్. సో ఇక్కడ కంటెంట్ కూడా మీరు ఇలా రెడీ చేసుకుంటే ఇంకా చాలా బెటర్ అండి. ఎక్కువ రిలవెన్సీ ఉండాలంటే లోకల్ వాళ్ళే మన వీడియో టెస్టిమోనియల్స్ ఉంటే వీడియో టెస్టిమోనియల్స్, ఇక్కడ వీడియోస్ కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చు అండి. వీడియోస్ కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చు అంటే యాడ్ అప్డేట్ దగ్గర మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్. మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఇప్పుడు మీకు మేము ఫొటోస్ సెండ్ చేయలేదు అనుకోండి ఎగ్జాంపుల్, మీరు అప్పుడు ఏం చేయాలి? అడగాలని అనకండి. వీళ్ళ సోషల్ మీడియా యాక్టివిటీ. నో నో నో, అది అది ఓకే అండి, బట్ మనం వేరే వాళ్ళకి కాపీ కూడా చేయలేము కదా. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే వీళ్ళకి సోషల్ మీడియా యాక్టివిటీస్ ఉంటాయండి. వీళ్ళకి ఇప్పుడు సోషల్ మీడియా పోస్టింగ్స్ ఉంటాయని చెప్పాను కదా మీకు. అక్కడ నుండి మీరు తీసుకోవచ్చు ఫొటోస్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఫోటో ఇది అంతే కదా, అక్కడ నుండి తీసుకోవచ్చు, మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇది సోషల్ మీడియా. ఇది 2 టైమ్స్ అప్డేట్ చేశారు కవిత గారు, చూసుకోండి. మీరు చేశారా? మీరేనా పెట్టండి? ఓకే ఓకే, మీరు కదా హ్యాండిల్ చేశారు, రైట్ రైట్. సో ఇలా మీరు సోషల్ మీడియా నుండి తీసుకోవచ్చండి. సోషల్ మీడియాలో ఎవ్రీ వీక్ 2 to 3 పోస్టింగ్స్ ఉంటాయి కదా, అక్కడ నుండి మనం తీసుకోవచ్చు. ఓకే, డన్. లేకపోతే మీరు అడగొచ్చండి. ఇప్పుడు క్లయింట్ని అడగవచ్చు, నాకు ఒక 50 ఫొటోస్ ఇవ్వండి, నాకు ఒక్కొక్క సర్వీస్ మీద ఒక 10 ఫొటోస్ ఇవ్వండి అంటే ఆ ఫొటోస్ మీరు రా ఫుటేజే మీరు వాడుకోవచ్చు. ఓకే, అడగాలి కంపల్సరీ, మనం క్లయింట్ని అడగాలండి. ఓకే, ఈ టెస్టిమోనియల్స్ అయితే అసలు మాట్లాడాల్సింది ఇదండి. లోకల్ టెస్టిమోనియల్స్, లోకల్ కేస్ స్టడీస్ నథింగ్ బట్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాజెక్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అయిపోయింది, వాళ్ళకి రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అనేది. మనం రిజల్ట్స్ అంటే ఇప్పుడు అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ రిజల్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు హాస్పిటల్ అనుకోండి, వాళ్ళ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ అనుకోండి, ఆ క్లయింట్కి కస్టమర్ ఎలా అప్రోచ్ అయ్యాడు, ఆ కేస్ స్టడీస్ సంబంధించి మనం ఏదన్నా ఇక్కడ యాడ్ అప్డేట్స్లో రాసుకోవచ్చు అండి. సింపుల్గా మనం ఇలాంటి దీన్ని ఏమంటామంటే కాంటెంట్ క్యాలెండర్ ఐడియాస్ అంటాం కదా, ఇలాంటి ఐడియాస్ తీసేసుకొని మనం కాంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. చాలా ఇంపార్టెంట్ ఇది లోకల్ కస్టమర్ స్టోరీస్ అనేది, ఎందుకంటే రిలవెన్స్ గురించి. ఇప్పుడు లోకల్లో ఉన్న వాళ్ళు చెప్తేనే నమ్ముతారండి. ఇప్పుడు మన విజయవాడలో బిజినెస్ ఉంది, ఎక్కడో ఢిల్లీ వాడు వచ్చి మీకు హిందీలో ఏదో చెప్తే మీరు నమ్ముతారా? అదే క్లీన్గా మీ ఆంధ్ర లాంగ్వేజ్లో మాట్లాడుకుని ఒక టెక్స్ట్ మీడియా ఇచ్చారనుకోండి, ఈజీగా కనెక్ట్ అయిపోతారు, ఈజీగా నమ్మేస్తారు, ఈజీగా రిలవెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అలా ఉంటుందండి. సో ఇది మీరు ట్రై చేయండి ఒకసారి. మీరు ఇది నాట్ ఓన్లీ వీడియోస్, ఇమేజెస్, మీరు టెక్స్ట్తో కూడా కేస్ స్టడీస్ ఈ చాట్ జీపీటీ యూజ్ చేసేసుకొని ఒక డమ్మీ కాంటెంట్స్ ఇట్లా రెడీ చేసేసుకోవచ్చు, కేస్ స్టడీస్ రెడీ చేసుకోవచ్చు. మీరు అలా ఒకసారి ట్రై చేయండి ఒకసారి మీరు. డన్.
అడ్రస్ లోకల్ పెయిన్ పాయింట్స్, అడ్రస్ చేయాలి లోకల్ పెయిన్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి మన బిజినెస్ రిలేటెడ్గా. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనుకోండి, ఇప్పుడు దానిలో మన పెయిన్ పాయింట్స్ ఏమేమి ఉంటాయి. ట్రీట్మెంట్ చేసినప్పుడు పెయిన్ అనేది వస్తుంది, లేకపోతే బ్లడ్ అనేది వస్తుంది. పెయిన్ పాయింట్స్ అంటే పెయిన్ వచ్చేది కాదండి చెప్తున్నా. పెయిన్ పాయింట్స్ అంటే దానిలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి కదండి ఆ బిజినెస్లో, అలాంటి కొన్ని అడ్రస్ చేసుకుంటా దాన్ని అంటే బెటర్గా చూపించాలి. ఒక అచీవ్మెంట్ లెక్క సక్సెస్ లాగా చూపించాలి. పెయిన్ పాయింట్స్ అండ్ పెయిన్ పాయింట్స్ లెక్క చూపించద్దు. ఇక్కడ అదే ఉంది. క్రాఫ్ట్ కాంటెంట్ దట్ సాల్వ్స్ కామన్ లోకల్ ఛాలెంజెస్. లోకల్ ఛాలెంజెస్ ఏమంటే మనం ఆ బిజినెస్ మన మన బిజినెస్ ద్వారా ఇలా దాన్ని సాల్వ్ చేస్తాం అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో అందరూ బాల్డ్ హెడ్తో ఉన్నారు అనుకోండి, మనము వాళ్ళకి ఇలాంటి సొల్యూషన్ ఇచ్చినాం మన బిజినెస్ నుండి అని చెప్పి అలాంటి స్టోరీస్ కూడా మన దాంట్లో పోస్టింగ్స్ అనేది చేయవచ్చు. ఓకే, అలాంటివి మనం చేసి బాగుంటుంది. ఇవన్నీ కాంటెంట్ క్యాలెండర్లో యాడ్ చేసి చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. కాంటెంట్ క్యాలెండర్ ఇప్పుడు మీరు ఎలా రెగ్యులర్గా 2 పోస్టింగ్స్ చేస్తారు కదా, ఏం పోస్టింగ్ చేస్తారు అనేది ప్లానింగ్ ఉంటుంది కదా. సో ఆ ప్లానింగ్లో ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. పార్టిసిపేట్ ఇన్ లోకల్ ఫార్మ్స్ అని చెప్పి, ఇది కూడా అవసరం లేదు. లోకల్ ఫార్మ్స్, లోకల్ ఈవెంట్ క్యాలెండర్స్, లిస్ట్ యువర్ బిజినెస్ అండ్ లోకల్ ఆన్ లోకల్ ఈవెంట్ calendars టు ఇంక్రీజ్ ప్రెజెన్స్. చాలా పెద్దగా ఉందండి. లోకల్ ఈవెంట్ క్యాలెండర్స్, లిస్ట్ యువర్ బిజినెస్ అండ్ లోకల్ ఈవెంట్ క్యాలెండర్స్. ఓకే, కొన్ని ఉంటాయండి దీంట్లో మీకు, అది దీనికి సంబంధం లేదు బట్ మీకు చెప్తాను. మ్యాజిక్ పిన్ అని మీరు విన్నారా? ఒక వెబ్సైట్ ఉంటుంది లిస్టింగ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళని కాదు, మ్యాజిక్ పిన్ ఇంకా 99 ఎకర్స్ ఈ వెబ్సైట్స్ ఉంటాయండి. ఈ వెబ్సైట్స్ ఉంటాయి 99 ఎకర్స్, మ్యాజిక్ బ్రిక్స్, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ లోకల్ బిజినెస్ను లిస్ట్ చేసుకుంటారు అన్నట్టు. సో ఈ లోకల్ బిజినెస్లో ఇలాంటివి చాలా లిస్ట్ చేసుకోవాలని చెప్పి మనకు చెప్పారు. సో ఇక్కడ పాయింట్ అదే, అది మన మన దానికి రిలేటెడ్గా ఉండదు, బట్ మనం లిస్ట్ చేసుకుంటే మన విజిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి ఉన్నది. అది మనము ఎస్సీఓలో కూడా నేర్చుకుంటాం, ఎస్సీఓలో నేర్చుకుంటాం. బట్ ఇక్కడ చెప్తాను ఏం లేదని, సింపుల్ మ్యాజిక్ బ్రిక్స్ అని ఉంది. దీంట్లో మన బిజినెస్ను లిస్ట్ చేసుకోవడం. ఇప్పుడు సపోజ్ బంజారా హిల్స్లో అనండి, మాది లిస్ట్ చేసుకోలేదండి, మీరు లిస్ట్ చేసుకోలే అని చెప్పి అనకండి. సో ఇది ఫుడ్ రిలేటెడ్ కాబట్టి ఫుడ్ సంబంధించింది. ఇది 99 ఎకర్స్ అనేది రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కాబట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏమన్నా ఉంటే దీంట్లో మనం లిస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. పోస్ట్ యువర్ ప్రాపర్టీ ఫ్రీ అని ఉంటుంది. మనం మన ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ప్రాపర్టీ అంటే మన ఇంటి ఆస్తులు అవి కాదు, మనం ఏదైనా ప్లాట్స్ అయినా, సో అపార్ట్మెంట్స్ అయినా అవి ఉంటాయి కదా, మన బిజినెస్ సంబంధించినవి అంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటే వాటి గురించి మనం ఇక్కడ లిస్ట్ చేసుకోవచ్చు అండి. చూడండి, అడ్వర్టైజ్ ఫర్ ఫ్రీ అంటే మన బిజినెస్ నేమ్ అనేది దీంట్లో ఉంటుంది, మన కాంటాక్ట్ నెంబర్స్ దీంట్లో ఉంటుంది, మన ప్రాజెక్ట్ గురించి ఉంటుంది, మన కంపెనీ డీటెయిల్స్ కూడా ఉంటుంది. సో ఎవరైనా 99 ఎకర్స్ నుండి మన కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. సో దీనివల్ల మన సెర్చ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి అన్నది. అది ఇక్కడ అవసరం లేదు, నేను ఎస్సీఓలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనేది నో ఇష్యూ అండి, దీని గురించి ఎక్కువ వరీ కాకండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలవెన్సీ అండి, అంతే. మన బిజినెస్ అనేది రిలవెన్సీ ఉండాలంటే ఇలాంటి మనం ఫాలో అయితే మనకు కంప్లీట్గా ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆప్టిమైజ్ అయిపోతుంది, అంతే సింపుల్. ఒకసారి చూడండి, మీకు ఏమైనా దీనిలో పాయింట్స్ అనేది మీకు నచ్చినాయి అనుకోండి, అది నోట్ చేసుకోండి సపరేట్గా. దీనికి గూగుల్ మై బిజినెస్కి ఒక 10 పేజెస్ మీరు పెట్టుకోండి. ఆ 10 పేజెస్లో కీ పాయింట్స్ ఏంటిది, నాకు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీ కేస్ స్టడీస్ కూడా రాసుకోవచ్చు. మీరు డే 1 నుండి మీరు ఏమేమి చేస్తున్నారు ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో అలా మీరు ఇవన్నీ మీరు పాయింట్స్ అనేది రాసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మీరు ఎప్పుడైనా కానీ ఒక ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు అండి, నేనైనా కానీ ఎవరైనా కానీ మా ఆఫీస్లో ఒక షీట్ మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు డాక్టర్ మనము పేషెంట్ జాయిన్ అయినప్పుడు కేస్ షీట్ లాంటివి తీసుకుంటారు కదా, అంటే డే 1 నుండి మన కేసుని ఎట్లా వాళ్ళు సాల్వ్ చేశారు ఏంటనేది కేస్ షీట్స్ ఉంటాయి వాళ్ళకి. సో మనం కూడా ఈ ప్రాజెక్ట్కి ఎలా చేస్తున్నామో కేస్ స్టడీస్ లాగా ఒక ఎక్సెల్ షీట్ అయినా పెట్టుకోండి, లేకుంటే వర్డ్ డాక్యుమెంట్ అయినా పెట్టుకోండి. మీరు డే 1 నుండి డే 1 ఏం చేశారు, డే 2 ఏం చేశారు, డే 3 ఏం చేశారు, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కోసం ఏమేమి చేయాలి, ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్స్ కోసం మనం ఏమేమి చేయాలి అనేది కూడా మీరు కేస్ షీట్ లాగా రాసుకుంటే కేస్ స్టడీస్ మీకు యూజ్ అవుతాయండి. ఓకే, ఫ్యూచర్లో మీకు యూజ్ అవుతుంది, చూసుకోండి. నాకు అవసరం లేదు, నేను పైథాన్ నేర్చుకుని వెళ్ళిపోతా అంటే, జావా నేర్చుకుని వెళ్ళిపోతా అంటే మీ ఇష్టం అండి, నేను ఎవరు ఆపలేరు. ఎవరి ఫ్యూచర్ ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. ఓకే, సారీ అండి, ఎవరికైనా రిలవెంట్గా ఉంటే, మీకు రిలవెన్స్గా అనుకోలేదు, నేను పైథాన్ గురించి జస్ట్ క్యాజువల్గా చెప్పాను అంతే.
ఎవరికైనా రిలవెంట్గా ఉంటే స్కిప్ చేయండి, ఇగ్నోర్ చేయండి. థ్యాంక్ యూ. డన్. ర్యాంకింగ్ బూస్టర్స్ అంట. ఓకే, ర్యాంకింగ్ బూస్టర్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇంతకుముందు మెసేజింగ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ర్యాంకింగ్ బూస్టర్స్ అంటే ఫస్ట్ నేను సింపుల్గా చెప్తాను. గూగుల్ మై బిజినెస్లో ఒకరు మనకు కాల్ చేశారనుకోండి, మనం రెస్పాండ్ అయ్యాం. సో అది మనకు ఎక్కువ ఆప్టిమైజేషన్స్ ఉంటుంది. ఇంతకుముందు మనకు మెసేజింగ్ అని ఒక ఆప్షన్ ఉండే. ఒకరు మెసేజ్ చేశారు, సపోజ్ నాది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నాకు ఒకరు హాయ్ అని మెసేజ్ చేశారు. నేను దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఇది రెస్పాండ్ అవుతుందంటే మనకు ర్యాంక్ అనేది బూస్ట్ అవుతుంది. బూస్టింగ్ నథింగ్ బట్ ఇప్పుడు బూస్టర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎనర్జీ లెవెల్ ఒక 10% ఉందనుకోండి, 20% మనము పెంచామంటే దాన్ని బూస్ట్ అయినట్టు. ఓకే, ఇక్కడ కూడా మన ఆప్టిమైజ్ అవ్వాలంటే కొన్ని బూస్టర్స్ ఉంటాయి. అంటే మనం చేసే పనినే కొద్దిగా ఫాస్ట్గా చేయడం వల్ల మనకి ఈ పేజ్ అనేది ఇంకా ఫాస్ట్గా డబుల్గా మనకు ఆప్టిమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మెసేజ్ సంబంధించింది ఇక్కడ ఒకటి ఉంది. మెసేజ్ సంబంధించింది ఏంటంటే, కొంతమంది మన కస్టమర్స్ అనేది మనకు గూగుల్ మై బిజినెస్లో మెసేజ్ చేస్తూ ఉంటారు. ఆప్షన్ ఇప్పుడు తీసేశారు, ఇంతకుముందు మెసేజ్ అనే ఆప్షన్ ఉండే. అక్కడే హాయ్ అని మెసేజ్ పెట్టినప్పుడు ఇమీడియట్గా హాయ్ సార్ సో అండ్ సో నేను అని చెప్పి మనకు ఇమీడియట్గా మనము ఆటోమేటిక్ మెసేజ్ పెట్టేది అన్నట్టు. సో అప్పుడు గూగుల్ వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు, ఈ గూగుల్ మై బిజినెస్ వాళ్ళు ఫాస్ట్గా అప్డేట్ అవుతున్నారు, ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతున్నారు. సో వీళ్ళని ఎక్కువ మనము ఆప్టిమైజ్ చేయాలి, ఎందుకంటే కస్టమర్స్కి యూజ్ అవుతున్నారు. ఒక మెసేజ్ రెస్పాండ్ ఇవ్వగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. సో అలాంటివి కొన్ని ఉంటాయి, ఎథికల్గా ఉంటాయి. సో అవి అవి మనం సెటప్ చేసుకుందాం. మనం గూగుల్ మై బిజినెస్లో ఆటోమేటిక్ ఏమేమి సెటప్ చేసుకుంటే మన ర్యాంకింగ్స్ అనేది బూస్ట్ అవుతాయని చూసుకుంటే, ఫస్ట్ది మెసేజింగ్ ఆటోమేషన్ అని అనుకున్నాం. సో మెసేజింగ్ అనే ఆప్షన్ లేదు కాబట్టి మనం దాన్ని రిమూవ్ చేసేస్తున్నాం లిస్ట్ నుండి. ఓకే, సో వర్చువల్ టూర్స్ అండ్ 360 డిగ్రీస్ ఇమేజెస్ అండి. యాక్చువల్లీ ఇది చాలా యూజ్ అవుతుంది. మనం చాలామంది క్లయింట్స్కి సజెస్ట్ చేసినాం ఏంటంటే, మన ఆఫీస్లో 360 డిగ్రీస్లో వీడియోస్ అప్లోడ్ చేసుకోనికి ఉంటుంది. మన విజయవాడలోనే మాకు వెండర్ ఉంటారు, ఆయన పేరు జిఎంబి క్రియేట్ అని. ఈ పర్సన్ ఏం చేస్తాడంటే మనకి 360 డిగ్రీస్లో మన వీడియోస్ అనేది క్యాప్చర్ చేసి ఇస్తాడండి మనకి. చూడండి ర్యాంకింగ్స్, చూడండి చాలా ర్యాంకింగ్స్ ఉంటాయి. 360 డిగ్రీస్లో పెడితే ఇంత ర్యాంకింగ్స్ ఉంటాయండి, ఇన్ని ఫోటో వ్యూస్ ఉంటాయి. చాలా బాగా చేస్తాడు ఆయన. నేను చాలామంది క్లయింట్స్కి చెప్తాను అన్నట్టు, 360 డిగ్రీస్లో మన వీడియోస్ని వీళ్ళు అక్కడ స్టోర్కి వెళ్ళి లేకుండా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి షూట్ చేసేసి అప్లోడ్ చేసేస్తారండి. ఇవన్నీ హెచ్డి క్వాలిటీ ఫోటో అప్డేట్స్, నావిగేషన్ యాక్యురేటీ, అడ్రస్ అప్డేట్ అండ్ వెరిఫికేషన్ కూడా వీళ్ళు చేసేస్తారు. సో అలా ఉంటుంది వీళ్ళ సర్వీస్ అనేది. ఓకే, అంటే మనం ఏం చేయాలంటే, ఇప్పటి వరకు మనకు 360 డిగ్రీస్ వీడియోస్ అనేది మన దాంట్లో అప్లోడ్ అనేది చేయలేదు, మనం చేయలేమండి. అది దానికి ప్రొఫెషనల్గా కావాలి. మనం వీడియో అప్లోడ్ చేయడం వల్ల ఓన్లీ వీడియో లాగానే అప్లోడ్ అవుతుంది. బట్ కొంతమందికి ఏంటంటే ఆఫీస్ లోపల ఇమేజెస్, దాని లోపల రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది చెక్ చేసుకోవచ్చు. ప్రతి రూమ్, క్లినిక్ ఉంటే క్లినిక్ లోపల అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ ఎలాగేమి ఉన్నాయని మొత్తం అన్ని లొకేషన్స్ అన్నీ మనం చూసుకోవచ్చు ఓన్లీ ఈ 360 డిగ్రీస్ వీడియోస్ ఇమేజ్ వల్ల. టూర్స్ అంటాం, వర్చువల్ టూర్స్ అంటాం అండి. ఇది అప్లోడ్ చేస్తే, ఇది మనం అప్లోడ్ చేయలేము. వీళ్ళు అప్లోడ్ కావాలంటే నీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నేను కూడా చేయలేను. ఇది ఉంటే ఏంటంటే మన ఆప్టిమైజేషన్ అనేది ఇప్పుడు డబుల్ అయిపోతుంది అన్నట్టు, అంత స్కోప్ ఉంటుంది. సో లోకల్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, పార్టిసిపేట్ ఇన్ ద లోకల్ చారిటీస్ అండ్ ఇనిషియేషన్స్, ఇది అవసరం లేదు. జియో ట్యాగ్డ్ సోషల్ మీడియా పోస్ట్ అండి. సో జియో ట్యాగ్డ్ అంటే ఆల్రెడీ మనం రిలవెన్సీ అప్పుడు కూడా మనం యూజ్ చేసినాం. జియో టార్గెటెడ్ కంటెంట్ అప్పుడు కూడా మనం ఇదే డిస్కస్ చేసినాం. సో పోస్ట్ రిలేటెడ్ టు యువర్ బిజినెస్ ఎంకరేజ్ జియో ట్యాగ్డ్, అంతే అండి. అది లొకేషన్ సంబంధించిన పోస్టులు మనము పెడుతుంటే మన ర్యాంకింగ్స్ అనేది డబుల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. జియో టార్గెటెడ్ యాడ్స్ అనేది మనకు ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఎస్సీఎంలో అడ్వర్టైజ్మెంట్ దాంట్లో మనం నేర్చుకుంటాం. సో వాయిస్ సెర్చ్ ఆప్టిమైజ్డ్ కాంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇప్పుడు నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్లో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, చాలామంది కీవర్డ్స్ కోటి అయిపోయిందండి. ఇంకా కీవర్డ్ టైప్ చేసి రిజల్ట్స్ తీసుకురావడం అదంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే వాయిస్ సెర్చ్ అండి. మీకు తెలుసా, మీరు ఎక్కువ మంది వాయిస్ సెర్చ్ ఎవరైనా వాడతారండి? ఎవరైనా వాడే వాళ్ళు ఉంటే ఒకసారి నాకు హ్యాండ్ రైజ్ చేయండి. నేను వాళ్ళ గౌతమ్ గారు వాడతారండి. ఇంకెవరైనా వాడతారండి వాయిస్ సెర్చ్? ఇంకా అంతేనండి. వాయిస్ సెర్చ్ని వాడండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను చాలా వాడతాను వాయిస్ సెర్చ్. కాల్స్ కూడా నేను నా ఫోన్ నుండి హలో సిరి కాల్ టు విజయ్ అని చెప్పి కాల్స్ మాట్లాడతాను. నేను వాయిస్ సెర్చ్ తప్ప నేను వేరే సెర్చ్ అనేది తక్కువ వాడతాను. నెక్స్ట్
డిజిటల్ మార్కెటింగ్లో కీవర్డ్ రీసెర్చ్ అనేది వాయిస్ సెర్చ్తో వస్తుంది. సో అప్పుడు కంప్లీట్గా అలగర్థమ్స్ అన్ని చేంజ్ అవుతాయండి. ఇప్పుడు మనం చేసేదంతా ఓన్లీ టెక్స్ట్ సంబంధించిన సెర్చ్ గురించి మనమే ఇదంతా రీసెర్చ్ చేసాము. నార్మల్గా టైప్ చేసినప్పుడు కీవర్డ్ టైప్ చేసి ఎంటర్ చేసినప్పుడు సెర్చ్ రిజల్ట్స్లో ఎలా రిజల్ట్స్ రావాలనేది ఓన్లీ వాయిస్ కదండి, నాన్ వాయిస్ మనం జస్ట్ టైప్ చేయడం వల్ల. ఓకే, వాయిస్ వల్ల ఇంకా చాలా ఉంటుంది, ఎస్సీఓలో చాలా బాగుంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసిన కొన్ని కొన్ని స్ట్రాటజీస్ ఇంకా అవి ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అవి ఇంకా అప్డేట్స్ అనేది మేబీ ఫ్యూచర్లో రావచ్చు. చాలా బాగుంటుంది అది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో బట్ దీంట్లో నాకైతే ఐడియా లేదండి. వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ కాంటెంట్ గురించి జీరో నాలెడ్జ్ నాకు. ఓకే, అంటే ఇప్పుడు గూగుల్ మై బిజినెస్లో లొకేషన్స్ అయితే బ్లైండ్ వాళ్ళు ఎక్కువ వాడతారండి వాయిస్ సెర్చ్. వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూస్ మనం చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ ఎట్లా ఇలా వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి అనేది మనం రీసెర్చ్ చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ ఇప్పటివరకు అయితే అంత అడ్వాన్స్ టెక్నాలజీతో ఎవరు ఎక్కువ వాడట్లేదు. దట్టు గూగుల్ మై బిజినెస్ అయితే వాడట్లేదండి. అంటే ఏం లేదు, వాడట్లేదు నథింగ్ బట్ వాళ్ళు వాయిస్ సెర్చ్ చేసి కీవర్డ్ సెర్చ్ చేస్తారండి. గూగుల్ సెర్చ్ నియర్ బై హాస్పిటల్స్ అని చెప్పి సెర్చ్ చేస్తారు. బట్ వచ్చేది మాత్రం మనము మాన్యువల్గానే తీసుకుంటారు వాళ్ళకి వచ్చే రిజల్ట్స్ మాత్రం. ఈ బ్లైండ్ వాళ్ళదంటే పక్కా పెట్టండి, మనకు అది తెలియదు దాని గురించి కంప్లీట్గా జీరో నాలెడ్జ్. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఫ్యూచర్లో మనకి ఇది మంచి అప్డేట్ అండి. ఇది వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ కాంటెంట్ ఇది ఎలా వస్తుంది అనేది మీరు చాట్ జీపీటీలో సెర్చ్ చేసి చూడండి. దానిలో ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీరు ఆప్టిమైజ్ చేస్తే వెరీ హ్యాపీ అండి. ఓకే, రెగ్యులర్ కీవర్డ్ అనాలిసిస్. రెగ్యులర్గా కీవర్డ్ అనాలిసిస్ అంటే ఏం లేదు, మీరు తీసుకున్న 10-15 కీవర్డ్స్ ఉంటాయి కదండి, అవి రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ట్రాకింగ్ అని మనం ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం కదా. సో అది కంటిన్యూస్లీ రీసెర్చ్ అండ్ అడ్జస్ట్ యువర్ టార్గెట్ కీవర్డ్స్. అడ్జస్ట్ ఏం చేయకండి, ప్లీజ్ చేంజ్ చేయకండి. 2 months 3 months వరకు పెట్టుకోండి కీవర్డ్స్. ర్యాంక్స్ రావట్లేదని చెప్పి కీవర్డ్స్ చేంజ్ చేసి మళ్ళీ మనం డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్ మీద వర్క్ చేయకండి. ఒక డెడ్ లైన్ పెట్టుకోండి, 2 months వరకు ఈ కీవర్డ్స్ మీదే వర్క్ చేస్తాం. ఇన్ కేస్ ఆ కీవర్డ్స్ మీద 2 monthsలో ర్యాంకింగ్స్ రాకపోతే అప్పుడు మీరు టార్గెట్ కీవర్డ్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాను. యాక్చువల్లీ నేను ఎయిట్ నుండి క్లాసెస్ చెప్తున్నాను. కొద్దిగా నా వాయిస్ పోతుంది, నేను 8:40కి కొద్దిగా ఫినిష్ చేసేస్తానండి. నాకు యాక్చువల్లీ ఈరోజు ఇంకో బ్యాచ్ ఆడింది, 8 o'clock బ్యాచ్. సో నేను 8 నుండి కంటిన్యూస్గా క్లాస్ చెప్తానే ఉన్నాను. ఓకే, అందుకే నాకు కొద్దిగా ఆయాసం వస్తుంది, ఎక్కువ మాట్లాడుతున్నాను. ఓకే, డన్. జస్ట్ అది నా ప్రాబ్లం చెప్పినాను అంతే. ప్రామినెంట్ కాల్ టు యాక్షన్స్ ఇంక్లూడ్ క్లియర్ సిటీఎస్ లైక్ కాల్ నౌ విజిటర్స్. ఇది మీకు ఐడియా ఉందంటే, ఐడియా ఉంటే ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి. మంచిగా చదవండి ఒకసారి. ఇది ఎక్కడ యూజ్ చేస్తారో చెప్పండి. ఇలా యూజ్ చేయడం వల్ల మనకు ర్యాంకింగ్స్ అనేది బూస్ట్ అవుతాయని చెప్పి అంటున్నారు. సో ఇది ఎక్కడ మనం యూజ్ చేస్తాం? నో, వెబ్సైట్లో ఎందుకంటే మనం మాట్లాడేది ఓన్లీ గూగుల్ మై బిజినెస్ గురించి. గూగుల్ మై బిజినెస్. ఓకే, థ్యాంక్ యూ. మీరు సైలెంట్గా ఉండండి, మీ ఫ్రెండ్స్కి ఒకసారి అడుగుదాం వాళ్ళని. జ్యోతి గారికి తెలిసిందండి, నాకు తెలిసి అర్థమైంది ఆమె ఎక్కడ యూజ్ చేస్తుందో ఆప్షన్ అనేది. మిగతా వాళ్ళకి తెలిస్తే ఒకసారి చెప్పండి, లేకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఎందుకంటే దానివల్ల ర్యాంకింగ్స్ అనేది బూస్ట్ అవుతున్నది అని చెప్పి మనకి షీట్లో ఉంది, ర్యాంకింగ్స్ బూస్టర్స్ ఇవన్నీ. సో ఇక్కడ ఈ సిటిఎస్ అనేది మీరు వాడకపోతే మన ర్యాంక్ అనేది నార్మల్ ర్యాంకింగ్సే ఉంటాయి, బూస్ట్ అవ్వవు. సో మీరు బూస్ట్ అవ్వాలంటే ర్యాంకింగ్స్ అనేది ఈ సిటిఎస్ అనేది క్లియర్గా వాడాలి. చూడండి మళ్ళీ ఒకసారి. గౌతమ్ గారు మీకు తెలియదండి, మీకు పేజ్ యాక్టివేట్ కాలేదు నాకేం తెలుస్తుంది అని చెప్పి అనకండి. సో తెలుస్తుంది మీకు పేజ్, లేకపోతే నేను వేరే క్లయింట్ పేజ్ అని ఇస్తానండి, నో వరీస్. తేజ ఐడియా ఉందా? దీనికి పేజ్ యాక్టివేట్ అవ్వాల్సిన అవసరం లేదండి. నేను ఒక టాపిక్ చెప్పిన టాపిక్లో ఆప్షన్ ఉంటుంది అంతే. అఫ్ కోర్స్ పేజ్ యాక్టివేట్ అయితే వాళ్ళు యాక్టివిటీస్ చేస్తారు కాబట్టి ఐడియా ఉంది. కవిత మీకు ఐడియా లేదా? జాయిన్ అయ్యి కుకింగ్ చేసుకుంటున్నట్టున్నారు వాళ్ళు, కవిత గారు. అంతేలేండి, నేను ఒక్కరినే చెప్తున్నా అండి, ఎవరు రెస్పాండ్ అవుతారో లేదా టెస్ట్ చేస్తే అసలు లేనే లేరు అసలు దీంట్లో. క్లాస్లో జాయిన్ అయ్యారు అంతే. కవిత అయితే లేదండి, రిమూవ్ చేస్తాను నేను కవితని. ఉన్నారండి, అట్లీస్ట్ హ్యాండ్ అన్న రేజ్ చేయండి ఉన్నా అని చెప్పి క్లాస్లో.
చూసారా రిమూవ్ చేసేటప్పుడే అన్నారు. ఓకే. కిడ్డింగ్ ఏమనుకోకండి. చెప్పండి ఆప్షన్ ఎక్కడ ఉండండి సింపుల్ నేనే చెప్తానండి. ఏం లేదు ఇక్కడ మీరు యాడ్ అప్డేట్ దగ్గర అట్లీస్ట్ నాకు తెలియదని చెప్పండి నేను చెప్తానండి. ఇక్కడ పోస్ట్ డిస్క్రిప్షన్ మనం అప్డేట్ చేసినప్పుడు దీని కింద మనకు సిటిఎస్ ఉంటాయండి. ఇవన్నీ సిటిఎస్ మనం సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ నేర్చుకున్నాం, మీకు గుర్తుందా? కాల్ కాల్ నౌ బటన్స్, కాంటాక్టర్స్ బటన్స్ ఇవి ఉంటాయి కదా. సో సైన్ అప్ ఇవన్నీ మనము సిటిఎస్ అంటాం. దీనివల్ల మన ర్యాంకింగ్స్ అనేది ఇది ఒకవేళ నన్ను పెట్టినాం అనుకోండి ఏమవుతుంది, ఇక్కడ మనం ఈ బూస్టర్స్ ఉంటాయి, ర్యాంకింగ్ బూస్టర్స్ అంటే ర్యాంక్ అనేది మనకు ఎక్కువ అవ్వదు. అంటే జనరల్గా అయ్యేది అవుతుంది, బట్ ఎక్కువ మనకు ఇంకా మనం ఏంది ర్యాంకింగ్ బూస్టర్స్ ఎందుకు వాడుతున్నాం అంటే వచ్చేదానికన్నా ఇంకెక్కువ మనకు ఆప్టిమైజ్ అవ్వాలి, ఎక్కువ ర్యాంక్ అవ్వాలని చెప్పి ఇలాంటి మనము ఇవి మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ టిప్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇది మనం పెట్టకపోతే ఏమవుతుంది అనేది నార్మల్ ర్యాంకింగ్స్ ఉంటుంది, పెడితే ఏమవుతుంది అప్డేట్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా బెటర్గా మనకు ర్యాంకింగ్స్ వస్తాయి. సో ఇక్కడ మనము కాల్ నో అయితే కాల్ నో అని పెట్టుకోవాలి, లేకుంటే వెబ్సైట్ లేట్ నెంబర్ అయితే లేట్ నెంబర్ బటన్స్ అనేది ఈ బటన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ద మీనింగ్ ఏంటంటే ఈ బటన్ అనేది యూజ్ చేయాలి, నన్ను అనేది అయితే పెట్టకండి అని చెప్తున్నాను నేను అంతే. ఇంకా ఇప్పుడు మీరు యాడ్ అప్డేట్ చేసేటప్పుడు, ఇమేజ్ ఫోటో అప్డేట్ చేసినప్పుడు, పోస్ట్ చేసేటప్పుడు ఈ బటన్ అనేది కంపల్సరీ వాడాలి. ఏ బటన్ అయినా వాడండి, బట్ బటన్ అయితే యూజ్ చేయాలి, సిటిఎస్ అనేది వాడాలి. డన్. పోస్ట్ అయితే పోస్ట్. రైట్. అందరికి అర్థమైంది. ఒక హ్యాండ్ రేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఒక్కరు. Employee profiles showcase key staff members on your GMB profile. ఇది ఎక్కడ అప్డేట్ చేస్తారండి నాకు అది తెలియదు, నాకే తెలియదండి. మన డీటెయిల్స్ ఎక్కడ అప్డేట్ చేస్తారో నాకు తెలియదండి ఇక్కడ. ఓకే. సో నాకు తెలియదు, మీకు తెలియదు, గూగుల్ చేస్తారండి ఇది. అంటే ఎంప్లాయీ స్టాఫ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఏంది అని మనం పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటాం కదండి. కొంతమంది ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు అయితే డాక్టర్స్ పెట్టుకుంటారు కదా, ఎండి, ఎంబీఏ, సరే ఎంబీఏ ఉండదు, ఎంబీబీఎస్ ఇట్లా ఉంటాయి కదా. వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫొటోస్, వాళ్ళ బయో పెట్టేసుకుంటే మనకు బాగుంటుంది అని చెప్పి దానివల్ల ర్యాంకింగ్ బూస్ట్ అవుతాయి అని చెప్పాడు. బట్ అది ఎక్కడ చేసాడో నాకే తెలియదని నేను ఒకసారి దీని నుంచి చూసి తెలుసుకుంటాను. నేను ఉందో లేదో తెలుసుకుంటా. వెబ్సైట్లో అయితే ఉంటుంది, వెబ్సైట్లో మనం మన గురించి మనం పెట్టుకుంటాం కదా, వెబ్సైట్ ఓనర్ లేకుంటే వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ సంబంధించిన డేటా. మరి జిఎంబీలో అయితే నాకు తెలియదు ఆప్షన్ ఎక్కడ ఉందో, చూస్తాను. ఇది నాకు ఉంటే బెటర్ అంట. క్రియేట్ యూజర్ జనరేటెడ్ కాంటెంట్ ఫీచర్, కస్టమర్ జనరేటెడ్ కాంటెంట్, ఇది కూడా తెలియదు, చూడాలి ఒకసారి. ఓకే. ఈ 2 టాపిక్స్ స్కిప్ చేస్తున్నాను నేను. అంటే నేను వాళ్ళది ఇప్పటికీ, బట్ చూస్తాను నేను సంథింగ్ మేబీ ఉండొచ్చు దాంట్లో, దానివల్ల మన మేబీ ర్యాంకింగ్స్ అనేది బూస్ట్ అవ్వచ్చు. చూస్తాను. ఇది దీంట్లో ఏమైనా డౌట్ ఉందండి? దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇదండి, మీరు ఏ బిజినెస్ అయినా కానీ ఉన్నప్పుడు దీంట్లో చిన్న చిన్న బిజినెస్లకు పెట్టుకోకండి వేస్ట్. సెలూన్ వాటి వీటి కాకుండా ఒక 5 రూమ్స్ ఉన్నాయనుకోండి, 3 రూమ్స్ ఉన్నాయనుకోండి మీ దాంట్లో, ఈ వర్చువల్ టూర్స్ దట్టు అంబియన్స్ అనేది బాగుండాలి, ఇంటీరియర్స్ అనేది బాగుంటే ఈ వర్చువల్ టూర్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు కస్టమర్స్కి మన మీద ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది, ఒక ఒపీనియన్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు ఒక నార్మల్ ఆఫీస్కి వచ్చింది వేరే ఉంటుంది, ఒక కంప్లీట్గా కార్పొరేట్ లెవెల్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళింది వేరే ఉంటుంది ఎంప్లాయీస్కి. సో దాని గురించి వర్చువల్ టూర్స్ ఉంటాయి. బట్ వర్చువల్ టూర్స్ అనేది ఒక ఫీచర్ అన్నట్టు, ఇది యాడ్ చేసుకుంటే మనకి ఎక్కువ ర్యాంకింగ్స్ వస్తాయి అన్నట్టు. సో ఇవన్నీ మీకు ఐడియా ఉంది కదండి వాయిస్ సెర్చ్ గురించి. చాలా దీనికి ఛార్జెస్ వేరే ఉంటాయండి. 15,000 ఉంటుందండి ఓన్లీ. ఒక వీడియో పెట్టాలనుకుంటే 15,000 ఉంటుంది. సో క్లయింట్కి సజెస్ట్ చేసే అంటే మననే పెట్టమంటారు, అది మనతో కాదండి. ఆ కెమెరాస్ వేరే ఉంటాయి, అవన్నీ వేరే ఉంటాయి అవి. సో వాళ్ళు రికార్డ్ చేసి అప్డేట్ చేసి పెడతారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా నోటీస్ చేయండి ఏదన్నా గూగుల్ మై బిజినెస్లో చూడండి, హాస్పిటల్ సంబంధించిన వాటిలో కొంతమంది పెట్టుకుంటారు. ఓకే. దీనిలో మోస్ట్లీ మీ ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ ఏజెన్సీస్ ఉంటాయండి. 360 డిగ్రీస్ టూర్స్ మీద చాలా కంపెనీస్ ఉంటాయి, ఓన్లీ ఏపీ నుండే ఉంటాయి. ఎంటైర్ ఇండియాలోనే ఏపీ నుండే ఎక్కువ ఉంటాయి. ఎందుకో తెలియదు, సీక్రెట్ అది. నో రిఫర్ చేయాలండి, రిఫర్ చేయాలి. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది సైకో క్లయింట్స్ ఉంటారు అన్నట్టు, వాళ్ళు
మీకు ఇచ్చాను కదా బడ్జెట్ మీరే పెట్టండి, మీకు తెలియదా మీకు అసలు అని చెప్పి అంటారు. సో వాళ్ళని మనం ఏం చేస్తామంటే కొద్దిగా లైట్ తీసుకుంటాం అన్నట్టు. సర్లేండి మీ చావు మీరు చావండి అని చెప్పి అనుకుంటాం. బట్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సింపుల్ ఏంటంటే చూసారు కదా ఇంత క్లయింట్ ఒక వాట్సాప్ చాట్ చూపించాను కదా ఒక ఇమేజ్లో ఇలా వస్తాయండి ఇమేజ్కి ఆల్ టైమ్ ఫోటో రికార్డ్ చూడండి 136 మిలియన్స్ ఓన్లీ ఆ వీడియో అప్డేట్ చేసినందుకే, వేరే రీజన్ ఏం కాదు దీనికి. ఇదంతా ఓన్లీ వీడియో ఫోటో గురించి అండి. సో అలా ఉంటుంది. చాలా తక్కువ మందికి నేను రికమెండ్ చేశాను, ఎందుకంటే వాళ్ళు అంత పెట్టుకోలేరు, డబ్బులు పెట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు చూస్తే సింపుల్ అండి, దాని ప్లేస్లో వెబ్సైట్ పెట్టుకుంటారు. వెబ్సైట్ కంటే మనకు డబుల్ ట్రాఫిక్ ఎక్కడ వస్తుంది, డబుల్ కాదండి 50%, డబుల్ కా త్రిబుల్, ఒక 5x అనుకుందాం, 5x ట్రాఫిక్ మన గూగుల్ మై బిజినెస్ వస్తుంది. వెబ్సైట్ లైక్ పోర్ట్ఫోలియో అన్నట్టు, అంతే మన అడ్రస్, మనం అసలు ఏం చేస్తాం ఏంది ఏంది అనేది ఒక కస్టమర్ చదువుకునేందుకు ఎస్ఈఓ వాడుకుంటాం, వెబ్సైట్ అనేది వాడుకుంటాం తప్ప ఈ గూగుల్ మై బిజినెస్ ఏంటంటే కంప్లీట్ డైరెక్ట్ మనకు బిజినెస్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. సో వాళ్ళంతా దాని మీద ఫోకస్ చేస్తారు, తెలియదు, నాలెడ్జ్ లేదు. బట్ మనం చెప్పాలన్నట్టు ఇది వర్చువల్ టూర్స్ అనేది సో అండ్ సో సార్, దీనివల్ల మనకు ట్రాఫిక్ అనేది డబుల్ అయిపోతుంది, మీకు వచ్చే కాల్స్ అనేది డబుల్ అయిపోతుంది. సో ఇది బెటర్ అని చెప్పి మనం రికమెండ్ చేయాలన్నమాట. ఓకే, డన్. సో ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అండి, నేను ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటానండి, అప్పటిలోపు ఒక ఇమేజ్ డిజైన్ చేసి మీరు గ్రూప్లో పెట్టండి. టీ బ్రేక్ తీసుకుంటాను నేను. ఓకే, 5 minutes కూడా ఏముండదు, 2 minutes అయినా అంతే. ఒకసారి ఒక డిజైన్ ఏమైనా చేస్తారా, లేకపోతే ఏం చేయగలుగుతారు మీరు, టాస్క్ ఏదైనా చేయండి. లోకల్ కీవర్డ్స్ రీసెర్చ్ చేసి నాకు లిస్ట్ ఇవ్వండి, ఒక 20 keywords లిస్ట్ ఇవ్వండి, మీ క్లయింట్స్ గ్రూప్లో పెట్టండి. నేను ఒక 2 minutes బ్రేక్ తీసుకుంటాను, టీ బ్రేక్ తీసుకుంటాను. ఓకే.
నచ్చారా? థ్యాంక్ యూ బ్రేక్ ఇచ్చినందుకు. ఆ, కీవర్డ్ రీసెర్చ్ భలే చేస్తున్నారండి మీరు. Correct. Correct. నిజమే. పర్లేదు అర్థమైంది. కీవర్డ్స్ అడిగాను ఇచ్చారు. జ్యోతి గారు డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసినట్టున్నారు. మర్చిపోయారు రిమూవ్ చేయడం. ఓకే ఓకే. నో ప్రాబ్లం. 1 2 3 4 ఇంకో తేజ ఉన్నారా? క్లాస్లో ఉన్నారు. తేజ గారు. ఓకే. మీరు ఈరోజు నుండి ప్రాజెక్ట్ని బాగా సీరియస్ తీసుకోండి. మీరు నేర్చుకున్నందుకు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దీంతో పాటు ఏంటంటే మీకు జిఎంబి టెస్ట్ ఉంటుందండి ఒకటి. హబ్స్పాట్లో మీకు ఒక టెస్ట్ ఉంటుంది. దీంట్లో మీరు జిఎంబి సంబంధించిన ఒక టెస్ట్ అనేది కంపల్సరీ రాయాలండి. సర్టిఫికేషన్ వస్తుంది మీకు దాంట్లో. ఆ సర్టిఫికేషన్ మీరు లింక్డ్ఇన్ కనెక్ట్ చేసుకోవచ్చు అండి. మీ పోర్ట్ఫోలియో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే. మన స్టూడెంట్స్ అందరూ చేస్తారండి. రీసెంట్గా ఒక అమ్మాయి ఎస్ఈఓ మీద చేసినట్టున్నారు. బ్యాచెస్ బ్యాచెస్ ఎస్ఈఓ సర్టిఫైడ్ అండి తను. కోర్స్ నేర్చుకొని హాప్స్పాట్ అకాడమీలో ఎగ్జామ్ రాసింది. మీకు కూడా ఇది గూగుల్ మై బిజినెస్ మీద ఎగ్జామ్ ఉంటుంది అని చెప్తున్నాను. లింక్ షేర్ చేస్తాను మీకు ఈ సండే రోజు. అదే టెస్ట్ అండి. కంపల్సరీ అందరూ చాట్ జీపీటీని కాపీ చేయకుండా ఎగ్జామ్ రాయండి. మీ క్వశ్చన్ వచ్చినప్పుడు క్వశ్చన్ కాపీ చేసేసి ఆన్సర్ తీసుకొని ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ నాకు పంపించకండి ప్లీజ్. అలా అయితే వద్దు, రాయకండి ఎగ్జామ్. మల్టిపుల్ చాయిస్ అలా ఉంటుంది. డిస్క్రిప్షన్ లాగా ఉండదు. ఆన్సర్స్ రాయడం ఉండదు. మల్టిపుల్ చాయిస్ లాగా ఉంటుంది. క్వశ్చన్స్ ఉన్నాయి, దాని కింద ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఈ సర్టిఫికేషన్ అనేది చాలా వ్యాలిడ్ అండి. అంటే ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చినప్పుడు అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు కానీ చెప్తున్నా. అంటే పర్సనల్గా మీ స్కిల్ మీరు టెస్ట్ చేసుకున్నామంటే ఇక్కడ మీకు డైరెక్ట్ లింక్ షేర్ చేస్తాను నేను. ఈజీగా ఉంటుంది దాంట్లో. అది అప్స్పాట్ అనేది చాలా పెద్ద వెబ్సైట్. 25 ఉంటాయండి క్వశ్చన్స్. 25 to 40 ఉండొచ్చు. టైం లిమిట్ ఉంటుంది. ఒక క్వశ్చన్కి 2 minutes ఉంటుంది. ఇట్లా ఉంటుంది. అంటే డిపెండ్స్ అన్నట్టు. ఇప్పుడు ఇది గూగుల్ మై బిజినెస్కి ఎంత ఉందో తెలియదు. ఒక్కొక్క దానికి క్వశ్చన్స్ చేంజ్ అవ్వచ్చు, టైమింగ్స్ అనేది చేంజ్ అవ్వచ్చు. బట్ మీరు చేయగలుగుతారండి. సింపుల్. ఒక 1 minute ఎనఫ్ అండి ఒక క్వశ్చన్కి. ఎంతసేపు పడుతుంది దాని మీద. మల్టిపుల్ చాయిసెస్ అండి. అన్ని క్వశ్చన్స్ మీరు రాయొచ్చు ఆన్సర్స్. బీటెక్లో అలాంటి క్వశ్చన్స్ ఉంటే బాగుంది. క్వశ్చన్ పేపర్స్ ఉంటే బాగుంది. ఓకే. కీవర్డ్ రీసెర్చ్ అయితే మీకు వచ్చేసింది. ర్యాంకింగ్స్ వచ్చేసింది. ప్లస్ ప్రాజెక్ట్స్ వచ్చేసినాయి. సండే రోజు ఉంది పీడిఎఫ్. యాక్చువల్లీ నోట్స్ నాకు డాక్యుమెంట్స్ లేదా ఉంది. నేను పంపిస్తాను మీకు పీడిఎఫ్స్కి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ పంపిస్తాను మీకు. ఓకే. మనం ఒకవేళ కావాలనుకుంటే దాని ఒక రోజు 1 day క్లాస్ కూడా తీసుకోవచ్చు అండి. బట్ మీకు ఏంటంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలి, దాంతోపాటు ఒక ప్రాజెక్ట్ చేయాలి. రెండు మీకు టాస్క్ అన్నట్టు. ఓకే. అర్థమైందండి. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి, ప్లస్ ఒక సర్టిఫికేషన్ కావాలి. అది రెండు కావాలి కంప్లీట్గా. సర్టిఫికేషన్ ఏముందండి, దాంట్లో సింపుల్ కాపీ పేస్ట్ చేస్తే మీకు వస్తాయి. చాట్ జీపీటీలో క్వశ్చన్స్ అనేది తీసుకుంటూ వస్తాయి ఆన్సర్స్. కానీ మీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ కావాలి. ఇప్పుడు మీరు నాకు ఏం చేయాలంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్
ఈ 1 మంత్ అనుకోండి. 1 మంత్ టార్గెట్ పెట్టుకోండి. 1 మంత్‌లో ఒక 10 కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసి నాకు చూపియండి మీరు. ఆ 10 కీవర్డ్స్ నాకు ఇప్పుడు పంపియండి. నేను ప్రతి ఒక్కరిది నేను నోట్ చేసుకుంటాను. ఒక ఎక్సెల్ షీట్ లేకపోతే జ్యోతి గారు ఒక మెయింటైన్ చేయండి. అందరికి ఒక్కొక్క ఎక్సెల్ షీట్స్ కింద ఇట్లా షీట్స్ యాడ్ చేసేయండి. ఓకే. యాడ్ చేసేసి వాళ్ళ నేమ్స్‌తోని వాళ్ళు ఏమేమి కీవర్డ్స్ పెట్టుకుంటారో పెట్టేసుకోండి. నాకు ఆ 10 ఈ మన సిలబస్ అయిపోయేలోపు ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసి నాకు చూపియండి. సరే ఈ కీవర్డ్స్ నేను ఇంతకుముందు మీకు ఇచ్చాను. ఈ కీవర్డ్స్ ఒకసారి మీరు గూగుల్‌లో ట్రాక్ చేసుకోండి. మీకు అన్నిటికీ టాప్‌లో ఫస్ట్ ర్యాంక్ మనకు కనిపిస్తదని చెప్పి నాకు చూపియండి. ఓకే. అది మీ టాస్క్ అండి. డన్. సో రివ్యూ చెక్ లిస్ట్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అంతే అండి. అంతే. సో ర్యాంకింగ్ బూస్టర్స్ అయిపోయిందండి. ఇంకా 2 టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి. రివ్యూస్ చెక్ లిస్ట్ ఒకటి, ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఒకటి. రివ్యూస్ చెక్ లిస్ట్ మనం చూద్దాం ఇప్పుడు. ఓకే. ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ తర్వాత చూద్దాం. తర్వాత అంటే దీని తర్వాత రెగ్యులర్లీ మానిటర్ రివ్యూస్. మన రివ్యూస్ను రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఒకటేసారి పెంచుకుంటూ వెళ్తారు. 1 స్టార్ రేటింగ్ ఇచ్చి మనం చూడలేదు అనుకోండి, అది రిమూవ్ అవ్వవు. ఒకవేళ మనం చూసాం నోటీస్ చేసాం అనుకోండి, 1 స్టార్ రేటింగ్ వచ్చింది అనుకోండి, మనం అది రిమూవ్ చేసుకోవచ్చు, కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు. ఇది మాకు సంబంధించిన ఈ క్లయింట్ మాకు సంబంధించిన మా లిస్ట్లో లేడు, కావాలని వీళ్ళు మా బిజినెస్ను రిప్యుటేషన్ తగ్గించేందుకు వీళ్ళు 1 స్టార్ రేటింగ్ ఇస్తున్నారని చెప్పి మనం గూగుల్ వాళ్ళకి మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. ప్రూఫ్స్ నథింగ్ బట్ మనకు ఆ స్టూడెంట్ అనేది మన లిస్ట్లో లేడు, సంథింగ్ కావాలని ఎవరో చేశారని చెప్పి మనము ఏదో ఏదో ఒక కంప్లైంట్ మనం దాని మీద రేజ్ చేసుకోవచ్చు. అదే మనం చూడలేదు అనుకోండి, 1-2 మంత్స్ మనం రెగ్యులర్గా మనం అసలు రివ్యూస్ అని మానిటరింగ్ చేయలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేము అన్నట్టు. మనకు షార్ట్ టైంలో వచ్చిన రివ్యూస్ అనేది మనం ఏమైనా చేయొచ్చు. 1-2 మంత్స్ అయితే మనం ఏం చేయలేము, అలానే ఉండిపోతాయి. ఓకే. సో సెటప్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఫర్ యువర్ రివ్యూస్. ఇది ఎలా అంటే మనకి ఏదైనా ఇప్పుడు రివ్యూస్ రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలంటే ఎలా చేస్తామండి? మనకి ఏదో ఒక నోటిఫికేషన్ రావాలి కదా. నోటిఫికేషన్కి మనకి యాప్ అనేది లేదు. గూగుల్ మై బిజినెస్కి యాప్ అనేది ఉండదు, అంటే ఫోన్లో యాప్ ఉండదు. మనం నోటిఫికేషన్స్ మనం చెక్ చేసుకునేందుకు, అంటే రివ్యూ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈమెయిల్ ఒకటి మనకు పాసిబిలిటీస్ ఉంటాయి అన్నట్టు. సో దీనిలో ఏంటంటే మనకు రివ్యూ రాగానే ఈమెయిల్ వచ్చేటట్టు మనం ఒక నోటిఫికేషన్ పెట్టుకుంటే, అంటే డైరెక్ట్ మనకి ఈమెయిల్ వచ్చేస్తుంది, సో అండ్ సో పర్సన్ ఈమెయిల్ రివ్యూ రివ్యూ ఇచ్చాడని చెప్పి. సో అప్పుడు మనం ఏమొచ్చు దానికి రిప్లై ఇవ్వచ్చు. అది నెగిటివ్ రివ్యూస్ అయితే తీసేయచ్చు. సో మనం ఈమెయిల్ నోటిఫికేషన్స్ కూడా మనం పెట్టుకోవాలి. ఓకే. చెక్ ఫర్ న్యూ రివ్యూస్ అట్లీస్ట్ వన్స్ ఏ వీక్. అట్లీస్ట్ వన్స్ ఏ వీక్ కాదండి, అట్లీస్ట్ డైలీ వన్స్ అన్న మీద చెక్ చేయాలి. ఓకేనా. వీక్లీ వన్స్ అంటే అప్పటికి మనం చాలా లాస్ అయిపోతాం. కవితకి తెచ్చండి, ఆమె రివ్యూస్కి రిప్లైస్ కూడా ఇస్తుంది. సో తన ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తుంది. సో మీరు ఏం చేయాలంటే డైలీ ఒకసారి మీరు చెక్ చేసుకోవాలండి, రివ్యూస్, న్యూ రివ్యూస్ ఏమైనా వచ్చినాయని చెక్ చేసుకోవాలి. రెస్పాండ్ ప్రాంప్ట్లీ. రివ్యూస్కి మనం అన్నిటికీ రెస్పాండ్ అవ్వాలి, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రివ్యూస్ వితిన్ 24 to 48 hours. ఇక్కడ 24 to 48 hours రెస్పాండ్ అవ్వమని చెప్పి, కానీ న్యూ రివ్యూస్కి వన్స్ ఏ వీక్ చెక్ చేసుకోమని కంప్లీట్గా రాంగ్ అండి అది. అంతే కదండి. 24 to 48 hours రిప్లై ఇవ్వాలంటే మీరు చూసుకోవాలి కదా, రెగ్యులర్ మానిటరింగ్ చేసుకోవాలి కదా. కానీ అక్కడ ఏమన్నారు, 48 సంథింగ్ ఏదో అన్నారండి, కంట్రోల్ చేద్దాం, అట్లీస్ట్ వన్స్ ఏ వీక్ అని చెప్పి అన్నారు. అది కంప్లీట్గా రాంగ్. సో ఇది నేను తీసేస్తాను ఇక్కడ లిస్ట్ అండి. ఇది అర్థమైంది కదండి. రైట్. థ్యాంక్ పాజిటివ్ రివ్యూస్, థ్యాంక్ కస్టమర్ ఫర్ పాజిటివ్ రివ్యూస్. ఏం లేదండి, ఏదైనా మంచి రివ్యూ ఇస్తే వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తూ మనం రెస్పాండ్ అవ్వాలి. మనం ఎలా రెస్పాండ్ అవుతాం, థ్యాంక్ యూతో పాటు మనం కీవర్డ్స్ యాడ్ చేసేసి, డిస్క్రిప్షన్ యాడ్ చేసేసి మనం అప్డేట్ చేస్తాం రివ్యూస్ ఇప్పటికి. అంతే కదండి. అదే ఇక్కడ చెప్పారు. మనం ఏంటంటే దాని కీవర్డ్స్ కూడా యాడ్ చేస్తాం. సో అప్రిషియేషన్ ఫర్ దేర్ ఫీడ్బ్యాక్, అంతే అండి, సేమ్ అదే. రిప్లై ఇవ్వాలి, మంచి ఫీడ్బ్యాక్ అప్రిషియేషన్ లాగా మనం తీసుకోవాలి. సో అండ్ సో అని ఉంటుంది. మనం ఎట్లయినా ఏది చేసినా కానీ కీవర్డ్స్ పెట్టి మాత్రమే, ఆ ప్రాంప్ట్ యూజ్ చేసి మాత్రమే రిప్లై ఇస్తాం. అది అప్రిషియేషన్ లాగానే ఉండనివ్వండి, పాజిటివ్ రివ్యూస్ లాగా అనుకోండి, అని థ్యాంక్ యూ కస్టమర్స్ ఏదైనా అనుకోండి. సో అలానే మనకి ఇస్తాం. అడ్రస్ నెగిటివ్ రివ్యూస్, మనకి ఏమైనా నెగిటివ్ రివ్యూస్ వస్తే మనం అడ్రస్ చేయాలి. సో ఎందుకంటే దాన్ని మనము కంప్లీట్గా రిపోర్ట్ చేయొచ్చు, రిపోర్ట్ చేసేసి రిమూవ్ చేసేసుకోవచ్చు ఫస్ట్ థింగ్. అడ్రస్ నెగిటివ్ రివ్యూస్ విత్ ఎంపతి ఫర్ ప్రొఫెషనల్, అంతే. ఓకే. అటెంప్ట్ సాల్వ్ ఇష్యూస్ అండ్ ఆఫర్ సొల్యూషన్స్ ఇఫ్ పాసిబుల్. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కానీ మనకు ప్రాబ్లం లేదండి, అంటే ఓన్లీ ర్యాంకింగ్స్ మీద మనకి ఇంపాక్ట్ పడుతుంది. కానీ నెగిటివ్ రివ్యూస్ వస్తే మనకి ఏమవుతుందంటే మన సర్వీస్ అనేది బెటర్గా ఇంకా మనం ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమని చెప్తానంటే, నేను నెగిటివ్ రివ్యూస్ ఇచ్చాను,
స్టార్ రేటింగ్ ఇచ్చాను అనుకోండి, మీ వెబ్సైట్ నాకు లేట్గా డెలివర్ అవుతుంది, అదొక ఫీడ్బ్యాకే, నెగిటివ్ రివ్యూ ఫీడ్బ్యాక్ అది. అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, మన సర్వీస్ని ఇంకా బెటర్గా చేసుకోవచ్చు. ఓ ఇక్కడ ప్రాబ్లం ఉందా, నా కంపెనీలో ఇక్కడ ప్రాబ్లం ఉంది, సో ఈ ప్రాబ్లంలో నేను కరెక్ట్ చేసేసుకుంటే నెక్స్ట్ టైం నాకు ఇట్లాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. సో నెగిటివ్ రివ్యూస్తో కూడా మనము మన సర్వీస్ని బెటర్గా చేసుకోవచ్చు. అట్లా అని చెప్పి అన్ని నెగిటివ్ రివ్యూస్ తీసుకోవద్దండి, ఎందుకంటే కంప్లీట్గా దీనివల్ల మనకు బిజినెస్ వస్తుంది అన్నట్టు. సో అట్లా నేను నెగిటివ్ రివ్యూస్ పెట్టుకోవద్దు, బట్ నెగిటివ్ రివ్యూస్తో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. దానికి నెగిటివ్ పాజిటివ్గానే రెస్పాండ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి మీ కన్సర్న్ నేను తీసుకొని దాన్ని బెటర్గా నెక్స్ట్ టైం సాల్వ్ చేస్తాను అని చెప్పి ఏదో ఒకటి చెప్పి, లేకుండా వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోయి వాళ్ళకైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసేసిన తర్వాత మళ్ళీ పాజిటివ్ రివ్యూస్ మనం తీసుకోవచ్చు. సో అట్లా చేసుకోవచ్చు. అవాయిడ్ గెటింగ్ డిఫెన్సివ్ అండ్ కన్ఫ్రంటివ్ క్వశ్చన్ అంటే ఏంటో మనకు తెలియదండి ఇది. నేను ఎప్పుడు దాన్ని అప్లై కూడా చేయలేదు. ఫ్లాగ్ ఇన్ అప్రిషియేట్ రివ్యూస్. ఓకే, ఏం లేదండి, ఫేక్ రివ్యూస్ కొంతమంది ఇస్తారు కదా, దాన్ని మనము రిపోర్ట్ చేయొచ్చు అనుకున్నాం కదా, అది రిపోర్ట్ గురించి. సో ఇది మనం 24 hours వాటిని మనము రిపోర్ట్ చేసి ఏమవుతుందంటే కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి. ఓకే, సో అది ఎలా, ఫేక్ రివ్యూస్ ఏమైనా స్పామ్ రివ్యూస్ వస్తే మనం రిమూవ్ చేసుకోవచ్చు. అది తొందరగా మనము నోటీస్ చేయాలి. అది ఆల్రెడీ మనం టాప్లో పైన నేర్చుకున్నాం. యూజ్ కీవర్డ్స్ ఇన్ రెస్పాన్సెస్, తెలుసు కదండి ఆల్రెడీ. మన కీవర్డ్స్ రిప్లేస్కి కీవర్డ్స్ రిప్లేస్ ఇచ్చేటప్పుడు, రివ్యూస్కి రిప్లై ఇచ్చేటప్పుడు మనం కీవర్డ్స్ అనేది ఆ రెస్పాన్స్లో రిప్లైలో మనం యూజ్ చేసుకోవాలి. సో మళ్ళీ అదే చెప్పాడు, ఇంక్లూడ్ రిలవెంట్ కీవర్డ్స్ ఇన్ యువర్ రెస్పాన్సెస్ టు ఇంప్రూవ్ లోకల్ ఎస్ఈఓ. అది మనం ఆల్రెడీ చేస్తున్నాము. స్టే కన్సిస్టెన్సీ ఇన్ టోన్, మెయింటైన్ ఏ కన్సిస్టెంట్ అండ్ ఫ్రెండ్లీ టోన్ ఫర్ ఆల్ రెస్పాన్సెస్. మనం అదే చేస్తామండి, మంచి టోన్ యూజ్ చేస్తాం కదా రెస్పాన్సెస్కి. మంచి రివ్యూ ఇచ్చినప్పుడు మంచి టోన్ యూజ్ చేస్తాం, బట్ అది మిస్ అవ్వకుండా చూసుకోవాలి మీరు. సో దాంతోపాటు కీవర్డ్స్ కూడా మిస్ అవ్వకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. పర్సనలైజ్డ్ రెస్పాన్సెస్ బై మెయింటైనింగ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఫర్ కస్టమర్ రివ్యూ. ఓకే, ఇదేం లేదండి, రెస్పాన్సెస్లో ఇప్పుడు వెబ్సైట్ సంబంధించిందో, లేకపోతే ట్రైనింగ్ సంబంధించిందో, ప్లేస్మెంట్ సంబంధించిందో, వాళ్ళు మనకు రివ్యూ ఇచ్చినప్పుడు దాని మీద మనము ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి కూడా రివ్యూ ఇవ్వచ్చండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తేజ నా దగ్గర ఒక సర్వీస్ తీసుకున్నారు అనుకోండి, ఏదన్నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నారు, దానికి ప్లేస్మెంట్ వచ్చింది, వెళ్ళిపోయింది, రివ్యూ ఇచ్చింది. ఆ రివ్యూని నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అన్నట్టు. మీ సక్సెస్ స్టోరీలో నేను ఏమేమి నా కేస్ స్టడీస్ ఏంటిది, ఎలా చేసుకున్నాను, సో అందుకే నాకు ఇలా సక్సెస్ వచ్చిందని పర్సనలైజ్డ్గా మనము ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే కొంతమంది రివ్యూ రిప్లేస్ కూడా చదువుతారండి. దాంతోపాటు కీవర్డ్స్ ఉంటాయి. కీవర్డ్స్ ఉంటాయని ప్రతిసారి చెప్పలేను, మీరు ఏదన్నా అది కామన్ అన్నట్టు కీవర్డ్స్ అనేది, బట్ అది ఇన్ డీటెయిల్గా మనం అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఉంది. ఎంకరేజ్ మోర్ రివ్యూస్, ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. కస్టమర్స్కి స్కానర్స్ అయినా లింక్స్ అయినా కానీ పంపించడము, అలాంటి ఎంకరేజ్ చేసుకుంటూ ఎవ్రీడే మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు క్లయింట్స్ నుండి. పొలైట్లీ ఆస్క్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ టు లీవ్ రివ్యూస్ అంటే అందరూ రివ్యూస్ ఇవ్వరండి, కస్టమర్స్ అందరు సర్వీస్ తీసుకున్న వాళ్ళందరూ. సో వాళ్ళు మనం పొలైట్గా రిక్వెస్ట్ చేసేసుకొని వాళ్ళ దగ్గర రివ్యూస్ అనేది తీసుకోవాలి కూడా. ఓకే, అలానే తీసుకుంటే మనకి రివ్యూస్ అనేది నెంబర్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ప్రొవైడ్ ఏ లింక్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ హౌ టు లీవ్ ఏ రివ్యూ. ఇదే అండి, మనం లింక్ ప్రొవైడ్ చేయడము, లేకుంటే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనం తీసుకోవచ్చు. ఇది మనకు ప్రాసెస్ ఉంటుంది, దాంట్లో ప్రాసెస్లోనే ఉంటుంది. సో మనం దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మానిటర్ అండ్ ఇంప్రూవ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఇది ఏముంటుందండి, మనం ఎట్లా మానిటరింగ్ చేస్తాం, 10-20 క్లయింట్స్ ఉన్నప్పుడు మనం మానిటరింగ్ చేయలేము కదా, కస్టమర్ ఎక్స్పీరియన్స్ మాత్రం మనము ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. యూజ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ రివ్యూస్ టు ఐడెంటిఫై ఏరియాస్ టు ఇంప్రూవ్మెంట్. ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, మనకి ఏమన్నా నెగిటివ్ రివ్యూస్లో వచ్చిన పెయిన్ పాయింట్స్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. టేక్ యాక్షన్ టువర్డ్ దస్ రికరింగ్ ఇష్యూస్ అండ్ మెయింటైనింగ్ రివ్యూస్. ఓకే, ఎంగేజింగ్ విత్ లాంగ్ టర్మ్ కస్టమర్స్, దానికి సంబంధించింది. రికగ్నైజ్ అండ్ అప్రిషియేట్ రెస్పెక్ట్. మళ్ళీ అదే చెప్తున్నారండి, చెప్తున్నారు దాంట్లో. ప్రమోట్ పాజిటివ్ రివ్యూస్, ఇది నేను చేస్తానండి, మీరు కూడా చూసి ఉంటారు, 2-3 స్టేటస్లు చూసి ఉంటారు కదా. అది సోషల్ మీడియాలో కూడా కొంతమంది స్క్రీన్ షాట్స్ పెడతారు, గూగుల్ రివ్యూస్లో నాకు ఒక రివ్యూ వచ్చింది పాజిటివ్ రివ్యూస్ అని చెప్పి. సో ఈ పాజిటివ్ రివ్యూస్ని కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు అపార్ట్ ఫ్రమ్ జిఎంబి అన్నట్టు. దీనివల్ల మనకు ఎక్కడ ప్రమోట్ చేయాలి, మళ్ళీ జిఎంబిలో ప్రమోట్ చేయడం కాదు,
ఇక్కడ వచ్చిన జిఎంబి రివ్యూస్ అనేది మనం బయట ప్రమోట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ. ఓకే, షేర్ పాజిటివ్ రివ్యూస్ అండ్ వెబ్సైట్ అండ్ సోషల్ మీడియా. ఇది ఎంతమంది మనం అనుకున్నాం కదా, ప్రమోట్ పాజిటివ్ రివ్యూస్ అంటే వెబ్సైట్లో అయినా కానీ సోషల్ మీడియాలో అయినా కానీ రివ్యూస్ అనేవి మనము ప్రమోట్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. ఇలా వెబ్సైట్లో చేస్తారో లేదో కానీ నా వెబ్సైట్లో అయితే ఉంటాయి, చూద్దాం. ఇదండి, వీళ్ళు ప్రమోట్ చేసుకున్నారు ఇక్కడ రివ్యూస్ని, పాజిటివ్ రివ్యూస్ని. పాజిటివ్ నెగిటివ్ రివ్యూస్ ఎవరు ప్రమోట్ చేసుకోరు, పాజిటివ్ రివ్యూస్ అయితే ఉంటాయి. 2A పెట్టిండు, ఓకే, చాలా ఉన్నాయి. ఆటోమేటిక్గా స్క్రోల్ అవ్వాలి కానీ వీళ్ళు అది అప్డేట్ ఇవ్వలేము. డెవలపర్స్ బాగున్నారు అన్నట్టు. సో అలా ఈ పాయింట్ అందరికి అర్థమై ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. టూ టూ ఓన్లీ, ఇద్దరి వచ్చినాయండి నాకు. మిగతా వాళ్ళకి అర్థం కాలేదా, ఉన్నారా? 3 వచ్చినాయి. జ్యోతి గారు వచ్చింది, జ్యోతి మార్క్, తేజ ఫైన్. సో మన రివ్యూస్ని గూగుల్ మై రివ్యూస్ అనేది ఇక్కడ ప్లస్ ఇంకోటి సోషల్ మీడియాలో, వెబ్సైట్లో కూడా మనం దాన్ని షోకేస్ చేసుకోవచ్చు. చేయాలి, కంపల్సరీ చేయాలి. షోకేస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ టు బిల్డ్ ట్రస్ట్. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుందండి. యాక్చువల్లీ నేను ఏం చేస్తానంటే, నేను స్టోరీస్ ఎందుకు పెట్టుకుంటాను అంటే, నా స్టోరీస్ చాలామంది ఇప్పుడు ఒక కస్టమర్ని కనెక్ట్ అయ్యంటే నా నెంబర్ సేవ్ చేసుకున్నాడో లేదో తెలుసుకునేందుకు ఫస్ట్ నేను స్టోరీస్ పెట్టుకున్నప్పుడు అదొక్కటి నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు కొత్తగా న్యూ క్లయింట్ నేను కనెక్ట్ అయ్యాను. సో అతని నెంబర్ నేను సేవ్ చేసుకున్నాను. నా నెంబర్ అతను సేవ్ చేసుకున్నా లేదో తెలుసుకోవాలంటే నేను వాళ్ళ నెంబర్ స్టేటస్ పెట్టుకున్నప్పుడు ఆ పర్సన్ చూస్తున్నారా లేదా కంపల్సరీ నోటీస్ చేస్తాను. ఇన్ కేస్ చూశాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను నేను, నా క్లయింట్స్ అనే కన్వర్ట్ అయ్యే స్టేజ్లో ఉన్నప్పుడు ఈ పాజిటివ్ రివ్యూస్ ఉంటాయి కదండి, అలాంటివి నేను స్టేటస్ పెట్టుకుంటాను. లేకుంటే నా సక్సెస్ స్టోరీస్, ఇప్పటివరకు నా క్లయింట్స్ ఎవరెవరు వస్తున్నారు, నేను ఎక్కువ అవి చేస్తున్నా అంటే రీజన్ ఏంటిదంటే, నాకు ఏదో క్లయింట్స్, ఇంపార్టెంట్ క్లయింట్స్ పైప్ లైన్లో ఉన్నారు, వాళ్ళు నాకు వాట్సాప్ కనెక్ట్ అయి ఉన్నారు, వాళ్ళ డిసిజన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అన్న టైంలో ఏం చేస్తాను అంటే ఇలాంటివి నేను ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటాను, పాజిటివ్ రివ్యూస్ అనేది. అది వాళ్ళ మీద ఇంపాక్ట్ చాలా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, చూసి ఇంప్రెస్ అయిపోతారు. ఓకే, సంథింగ్ ఒక్కనే కాదు, చాలామంది సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఉన్నారు, నాకేం ప్రాబ్లం లేదు, నేను సేఫ్ ప్లేస్కి వెళ్తున్నాను, మంచి క్లయింట్, మంచి ఏజెన్సీకి వెళ్తున్నానండి, వాళ్ళకి ఒపీనియన్స్ అని చెప్పి వాళ్ళు మన దగ్గరికి వస్తారు. నెగోషియేషన్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ మీకు బడ్జెట్లో కూడా నెగోషియేషన్స్ ఉండవు. వాళ్ళు ఏ బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్కి ఓకే చేస్తాను. ఎందుకంటే నాకు అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. లాస్ట్ 2 years నుండి నేను అదే చేస్తున్నాను, ఈ స్ట్రాటజీ వాడుతున్నాను నేను బేసిక్గా. మీరు కూడా నోటీస్ చేసుకుంటారు, కొంతమంది నా నెంబర్ సేవ్ చేసుకున్న వాళ్ళకి చూస్తుంటారు, నా స్టేటస్లో చూస్తుంటారు కదా. సో ఇవి ఎక్కువ. మొన్న మీరు ఆర్డర్ పెట్టానంటే నాకు ఎవరో క్లయింట్ నాకు కన్వర్ట్ చేసుకోనికి రెడీగా ఉన్నట్టు. సో పైప్ లైన్లో ఉన్న క్లయింట్స్ కోసం నేను అలాంటివి పెడతాను అన్నట్టు. సో అట్లా. సో ట్రాక్ రివ్యూ ట్రెండ్స్ ఏముంటాయని ట్రాక్ చేసేటి ఏముండవు. సో కీవర్డ్స్ ఒకటే నేను చూసుకుంటానండి, పెట్టేటప్పుడు కీవర్డ్స్ చూసుకుంటాను అంతే, అంతకంటే ఎక్కువ ఏమంత చేయను. అది అంతే. ఎంకరేజ్ యూజర్ జనరేటెడ్ కాంటెంట్. ఇది ఇంకోటి ఏంటంటే, ఇది రివ్యూలో ఉండడానికి రీజన్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా నాకు ఒక స్టూడెంట్, కాకినాడ నుండి ఒక స్టూడెంట్ వచ్చారు నాకు ట్రైనింగ్ వచ్చినప్పుడు నేను ఆమెకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అప్డేట్ అయిపోయింది. డ్యూరింగ్ దట్ క్లాస్ టైంలో ఏమైందంటే, ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో నేను ఆమెకు ఒక రివ్యూ ఇవ్వమని చెప్పాను. నేను రివ్యూ ఇవ్వమన్నప్పుడు మీకు రీసెంట్గా నాకు అది మర్చిపోయానండి యాక్చువల్లీ. ఎంకరేజ్ యూజర్ జనరేటెడ్ కాంటెంట్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు నేను ఒక కాంటెంట్ ఇచ్చి కాపీ పేస్ట్ చేసి నాకు రివ్యూ ఇచ్చారు. అలా ఇస్తే ఏమవుతుందంటే, మన ఆప్టిమైజేషన్ కూడా స్కోర్ అనేది ఫాస్ట్గా బూస్ట్ అవ్వదండి. సో అప్పుడు తను ఏమన్నారంటే, నాకు ఈ పాయింట్ యాడ్ చేయడానికి రీజన్ తను ఏం చేశారంటే, సార్ అలా ఇస్తే మాత్రం గూగుల్ అనేది యాక్సెప్ట్ చేయదు, యాజ్ పర్ మై రీసెర్చ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ సార్ అని చెప్పి నాకు సజెస్ట్ చేసింది. అవునా, ఏమన్నా మీ దగ్గర కేస్ స్టడీస్ ఉన్నాయంటే, అవును సార్ నా దగ్గర ఉన్నాయి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు ఒక ఏజెన్సీ వాళ్ళు మా ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు యూజర్ జనరేటెడ్ కాంటెంట్ కాకుండా, అంటే కాపీ పేస్ట్ చేసి రివ్యూస్ ఇవ్వకుండా జస్ట్ వాళ్ళు ఓన్గా టైప్ చేసి రివ్యూస్ పెట్టడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది సార్, అదే మనకు అడ్వాంటేజ్, దాన్ని మనం అదే స్ట్రాటజీని మనం వాడాలి సార్ అని చెప్పి తను నాకు రికమెండ్ చేసిందండి. ఈ ఒక్క ఫీచర్ తను నాకు రికమెండ్ చేసింది. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే,
మీరు డైరెక్ట్ క్లయింట్స్ దగ్గర నుండి మనము కాంటెంట్ పంపించి దానిలో కీవర్డ్స్ పెడతాం. సో దట్ ఈస్ ఫైన్. అలాంటి కాంటెంట్ వాళ్ళే టైప్ చేసి పెట్టడం వల్ల ఎక్కువ మనకు బూస్ట్ అవుతుందండి ఆ రివ్యూ అనేది. అర్థమైందండి? ఈ పాయింట్ ఎవరికైనా అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ అడగని చెప్తాను నేను. అంటే చెప్పమని అంటే అదే అండి ఇక్కడ ప్రాబ్లం. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థం కాలేదండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీకు రివ్యూ ఇవ్వమని అడిగాను నేను. జ్యోతి గారు నాకు రివ్యూ ఇవ్వండి అని అడిగాను. నిన్ననే అడిగాను కదండి. లాస్ట్ 2 డేస్‌లో అడిగాను కదా మిమ్మల్ని అందరూ ఒక నాకు రివ్యూ పెట్టండి అని చెప్పి. అప్పుడు మీరు ఏం చేశారు? నేను కాపీ ఇచ్చిన కాంటెంట్‌ని కాపీ పేస్ట్ చేసి నాకు రివ్యూ అప్డేట్ చేశారు కదా! అలా చేయొద్దు అని చెప్తున్నా. అలా చేయొద్దు. అలా చేయడం వల్ల బూస్ట్ అవ్వదు మన రివ్యూ అనేది. ఎంకరేజ్ యూజర్ జనరేటెడ్ కాంటెంట్ అంటే మీరు జనరేట్ చేయాలి. జనరేట్ అంటే మీరు టైప్ చేయాలి. వెబింగ్ ప్రో అనేది బెస్ట్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. సో ఐ వెరీ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్ అండ్ సో యువర్ టీమ్ ఈస్ గుడ్, యువర్ వర్క్ ఈస్ గుడ్, ప్రాసెస్ ఈస్ గుడ్ అని చెప్పి వాళ్ళు పోస్ట్ చేస్తే అది యూజర్ జనరేటెడ్ కాంటెంట్ అంటాం మనము. మనం ఎందుకు మాట్లాడుతున్నాం అనేది అంతా రివ్యూస్ గురించి. రివ్యూలు ఇచ్చేటప్పుడు మనం ఓన్గా కాంటెంట్ ఇచ్చి రివ్యూ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ మనకి దీని ఇంటెన్షన్ అన్నమాట. మీరు ఈమెయిల్స్ ఒకసారి మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ కాపీ పేస్ట్ చేసినప్పుడు మిమ్మల్ని క్యాప్చా ఎందుకు అడుగుతుందండి? స్పీడ్ ఉంటుంది కదా. మీరు కాపీ పేస్ట్ చేస్తే 1 సెకండ్లో అయిపోతుందండి. మీరు ఈమెయిల్ టైప్ చేస్తే మినిమం 20 సెకండ్స్ పడుతుంది. అదంతా అలగడతామండి అది. మనం దాన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. తెలిసిపోతుంది మనం ఏం చేస్తున్నాం ఏంటనేది. అట్లా. సో మనము కాపీ పేస్ట్ ఈమెయిల్తో లాగిన్ అయినప్పుడు ఇప్పుడు మీకు చూసారో లేదో క్యాప్చా అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది అంటే మీరు ఏఐ మిషన్ రోబోటా లేకపోతే హ్యూమనా అని చెప్పి అడుగుతుంది. సో ఇది కూడా అంతే అండి. తెలిసిపోతుంది హ్యూమన్ రోబోట్ అని తెలిసిపోతుంది వాళ్ళకి. నైస్ క్వశ్చన్. క్వశ్చన్ బాగుంది. అర్థమైందా ఆన్సర్? మీకు క్వశ్చన్ అర్థమైందా అట్లీస్ట్? అంత అవసరం లేదండి. అంత ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? బెస్ట్ సర్వీస్, గుడ్ సర్వీస్, ఐ రికమెండెడ్ టు మై ఫ్రెండ్స్ అని చెప్పి ఇవ్వచ్చు కదా. కంటెంట్ అంటే కీవర్డ్స్ లేకున్నా పర్లేదు. కానీ మనం వాళ్ళకి చెప్పాలండి. మా సర్వీస్ గురించి మనం ఒక టాపిక్‌లో మాట్లాడుకున్నట్టున్నాం దీంట్లో. మనం రివ్యూస్ ఇచ్చేటప్పుడు ఏదో టాపిక్‌లో మనం కస్టమర్‌ని గైడ్ చేయాలి. అంటే సో అండ్ సో సర్వీస్‌ని కొద్దిగా ఇన్ డీటెయిల్‌గా నాకు రివ్యూ ఇవ్వండి అని ఎక్కడో మనం రాసుకున్నామండి. ఏదో టాపిక్‌లో దీనిలో ఒక మనము చెప్తా ఆగండి. మీకు దొరకబట్టి ఇస్తాను అది. మీ భాషలో ఏమంటారో తెలవదు గానీ, నా భాషలో దొరకబట్టి చూపిస్తాను ఎక్కడుందో. కొద్దిగా లాంగ్వేజ్ స్లాంగ్ చేంజ్ ఉంటుందండి. వెతుకులాడతాను ఏదో వెతుకుతా అంటారు ఏదో. నేను ఇక్కడ వర్క్ చేశానండి గుంటూరులో. 1 ఇయర్ వర్క్ చేశాను. చింతలపూడి, గుంటూరు, బాపట్ల. అక్కడ చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉంటారు. నాకు ఆ స్లాంగ్ అది కూడా వచ్చండి. అది మర్చిపోయినాను, చాలా డేస్ అవుతుంది. 5 మంత్స్. సో అది ఎక్కడ ఉంది నేను మీకు చూపిస్తానండి ఎక్కడుందో. సో ఇదైతే మీకు బెటర్ అండి. అంటే మ్యాక్సిమం మీరు ఇది వచ్చేదాకా ట్రై చేయండి. ఇప్పుడు కొంతమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. కొంతమంది అంటే వాళ్ళకి తెలిసి ఇప్పుడు మా క్లయింట్స్లో కొంతమంది డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మంచి నీట్గా రాస్తారండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది. సో మనకు పాసిబిలిటీ లేనప్పుడు ఏం చేయాలి? సరే వాళ్ళకి రాదు అది ఇది అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇచ్చేయాలి. కొంతమంది తెలుగులో కూడా కంటెంట్ పెడతారండి. రీసెంట్గా ఏదో క్లయింట్ చూసాను. వాళ్ళు వాళ్ళు ఇదే లాజిక్ ఫాలో అవుతున్నారండి. చూసారా? కవిత గారు నోటీస్ చేశారండి మీరు? ఒక రివ్యూ తెలుగులో ఉంటుంది దీంట్లో. వాళ్ళు భలే రాశారండి. ఈ మేడము ఇదే ఫాలో అవుతుంది. ఆటో జనరేటెడ్ కాంటెంట్ అని. ఇవన్నీ అవే అండి చూడండి. తను సింపుల్గా రాశారు అది. ఇది కూడా పెట్టేసి ఉమ్, ఇది కూడా సింపుల్ అండి. యూజర్ జనరేటెడ్. ఇది చూడండి ఇదే. ఇది కూడా మేడం అంటే ఈ క్లయింట్ వాళ్ళకి ఏంటంటే ఈ కండిషన్ నేను చెప్పానండి. ఈ కండిషన్ ఉంటే ఇంకా బెటర్గా మనకి రిజల్ట్స్ వస్తాయని చెప్పినప్పుడు మేడం ఏం చేసిందంటే
ఇలా కంటెంట్ పెట్టేసి హాయ్ నేను యాక్టివిటీస్లో జిఎఫ్సి చేయించుకున్నాను, హెవీ హెయిర్ ఫాల్ అయింది, చాలా అంటే రీజనబుల్ ప్రైస్లో చేయించుకున్నాను, బేబీ హెయిర్ స్టార్ట్ అయ్యింది, డాక్టర్ చెప్పినట్టుగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది, చూడండి ఇది యూజర్ జనరేట్ కంటెంట్. సరే దీనివల్ల నీకు ట్రాఫిక్ వస్తుందో రాదు సెకండరీ, బట్ కంపల్సరీ ఆప్టిమైజ్ అవుతుందండి ఇట్లాంటి రాయడం వల్ల. ఇది చూడండి ఇది కూడా సింపుల్ అండి. సో అంటే ఇట్లాంటి పాసిబిలిటీ ఎక్కువ ఉంటే చేసుకోవచ్చు అని చెప్తున్నాను నేను అంతే. బట్ మనకి మన మెయిన్ ఎజెండా మాత్రం కీవర్డ్స్ అనేది ఆప్టిమైజ్ అవ్వాలి, అట్లాంటిది ఇవ్వాలి. బట్ ఇది కూడా ఒకటి ఉంది అంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది మిత్ అన్నట్టు, నాకు కూడా తెలియదు. సో అల్గర్థం ఎక్కడ ఉందో నాకు తెలియదు, అంటే ఉందో లేదో మనం వెరిఫై చేసుకోలేము కదా ఇట్లా ఉంటుందని చెప్పి. బట్ ఇది ఒకటి నాకు అనిపించింది, నేను అందుకే ఇది యాడ్ చేశాను అంతే, సింపుల్. కొన్ని కొన్నిసార్లు మనం రివ్యూస్ డ్రాప్ అవుతాయండి. సో ఇదే రీజన్తోనే, ఈ రీజన్తో కూడా డ్రాప్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం కాపీ పేస్ట్ చేయడం వల్ల అవి దాంట్లో యాడ్ అవ్వవు అన్నట్టు రివ్యూస్ అనేది. ఓకే, చిన్న టాపిక్ అనుకుంటున్నా, చెప్పిన కొద్దీ అయితేనే ఉంది కదా మేడం. ఈ రోజు కూడా 2 hours అయిపోయింది. ఎంకరేజ్ కస్టమర్స్ టు అప్లోడ్ ఫోటోస్ అండ్ వీడియోస్ టు యూర్ జీమెయిల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. ఇప్పుడు సపోజ్ కస్టమర్ మన క్లినిక్ వచ్చిండు, లేకపోతే మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చిండు, స్టూడెంట్స్ అయినా వచ్చింది అనుకోండి. వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్స్ నుండి ఫొటోస్ అప్లోడ్ చేసేలాగా చూసుకోండి. ఎక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ యాడ్ ఫొటోస్ అని ఉంటాయి. ఇది ఎవరికైనా ఆప్షన్ ఉంటుందండి. ఎవరైనా ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ డిలీట్ చేసుకుంటే మన సైడ్ నుండి ఇక్కడ డిలీట్ చేసేసుకోవచ్చు. కస్టమర్స్ యాడ్ చేసేసుకుంటే ఒకవేళ బ్యాడ్ ఫొటోస్ ఏమైనా ఉంటాయి అనుకో ఇక్కడ మనం డిలీట్ చేసేసుకోవచ్చు. బట్ వాళ్ళు యాడ్ చేసేసుకుంటే యాక్సెప్ట్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో మనం కస్టమర్స్ నుండి ఫొటోస్ వచ్చేలాగా మనం చూసుకోవచ్చు. మన ఫ్రెండ్స్ అయితే మన ఫ్రెండ్స్ మన ఆఫీస్కి వచ్చారనుకోండి, వాళ్ళ జేఎంబీ ప్రొఫైల్ ఓపెన్ చేసేసి మన ప్రొఫైల్ ఓపెన్ చేసేసి ఫొటోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ, ఏ ఫోటో అండి, ఏ క్లయింట్? పెట్టచ్చు, చేయొచ్చు చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు అండి, అప్డేట్ చేయొచ్చు. ఓకే, సెటప్ రివ్యూ గైడ్లైన్స్, క్రియేట్ ఇంటర్నల్ గైడ్లైన్స్ ఫర్ హ్యాండ్లింగ్ రివ్యూస్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అండి, ట్రైన్ స్టాఫ్ను ట్రైన్ చేయాలి మనం. అంటే మన స్టాఫ్ను మనం ట్రైన్ చేయడం కాదు, ఇప్పుడు మనం ఏదైనా క్లయింట్ హ్యాండిల్ చేసేటప్పుడు రివ్యూస్ తీసుకునేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని మనం ట్రైన్ చేయాలి. అక్కడ ఒక డెడికేటెడ్ ఒక పర్సన్ ఉంటారు కదండి హ్యాండిల్ చేసేవాళ్ళు, వాళ్ళకి చెప్పాలన్నట్టు. ఏదైనా కస్టమర్ వచ్చింది అనుకోండి రివ్యూ తీసుకోండి, మర్చిపోకండి. దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటని వాళ్ళని ట్రైన్ చేయాలి, ఎలా రివ్యూస్ తీసుకోవాలో ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా స్కాన్ కోడ్ చేసినప్పుడు మనం రివ్యూస్ ఎలా ఇవ్వాలో చెప్పాలి. లేకపోతే ఇట్లా ఎంకరేజ్ యూజర్ జనరేటెడ్ కాంటెంట్ ఉన్నాం కదా, ఓన్గా వాళ్ళ దగ్గర కాంటెంట్ ఇవ్వడం మనం ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే మనం ఓన్గా రివ్యూస్ పంపించినప్పుడు దాన్ని కస్టమర్స్కి ఎలా పంపించి అప్డేట్ చేయించడం కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇదంతా దీని కిందికి వస్తుందండి ఈ పాయింట్. ఇది అర్థమైందండి, ఇది ఇంపార్టెంట్, ఇది అర్థం కావాలి. మీరు ఫ్రీలాన్సర్స్ అయినప్పుడు ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. అర్థమైతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నారండి, ఇప్పుడు మీకు ఒక బెలూన్ షాప్ ఉంది అనుకోండి, లేకుంటే బొటిక్ ఉంది, ట్రైనింగ్ అకాడమీ ఉంది అనుకోండి, ట్రైనింగ్ సెంటర్ ఉంది విజయవాడలో. నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నాను మా వెబ్బింగ్ ప్రో నుండి. సో అక్కడ మీకు రివ్యూస్ పెరగాలంటే ఏం చేయాలి చెప్పండి? రివ్యూస్ అనేది ఇంక్రీజ్ కావాలి మీకు. అప్పుడు ఏం చేయాలి? నేను ఎవ్రీడే మీకు ఫోన్ చేసి మేడం ఈరోజు కస్టమర్స్ వచ్చిల్లా, రివ్యూస్ ఇచ్చారా, రివ్యూస్ కావాలని చెప్పమంటారా? అట్లా కుదరదండి, ఎందుకంటే చిన్న టాస్క్ కదా అది. సో అప్పుడు మనం ఏం చేయాలి, మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక టెలికాలర్ను అయినా లేకపోతే ఫ్రంట్ డెస్క్ వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను ట్రైన్ చేయాలి. ఏమని ట్రైన్ చేయాలి? మీ దగ్గరికి ఎవరైనా స్టూడెంట్ కౌన్సిలింగ్కి వచ్చినా, కన్సల్టేషన్కి వచ్చినా, లేకపోతే జాయిన్ అయినా కానీ వాళ్ళ దగ్గర నుండి మీరు రివ్యూ తీసుకోండి అని చెప్పి ట్రైన్ చేయాలి. రివ్యూ ఎలా తీసుకోవడమో మనం ట్రైనింగ్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు కదండి. ఇప్పుడు మీకు మొన్నటి వరకు రివ్యూస్ ఎలా తీసుకోవడం తెలియదు. సో వాళ్ళకి మనం అలా ట్రైన్ చేయాలి. దాన్ని ఇక్కడ ట్రైన్ స్టాఫ్ అని చెప్పండి, ఇక్కడ మనం రైటింగ్ పెట్టుకున్నాం. ఇది ఏంటి అంటే రివ్యూస్ ఎలా తీసుకోవడము అనేది మనము అక్కడ ఉన్న ఒక పర్సన్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళ దగ్గర నుండి మనం రివ్యూస్ తీసుకోవాలి. ప్రతిసారి మనము మెయిన్ క్లయింట్కి ఇప్పుడు మీకు ప్రతిసారి నేను కాల్ చేసి రివ్యూస్ ఏమైనాయండి అని చెప్పి నేను అడగాను కదా. మీ పనులు మీకు ఉంటాయి, మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేసుకుంటూ ఉంటారు. సో మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను, మీ దగ్గర ఉన్న స్టాఫ్తో మాత్రమే నేను రివ్యూస్ తీసుకోగలుగుతాను అంతే. అలా కొంతమందికి ఏంటంటే అప్రిషియేషన్ కూడా ఉంటాయండి, అండ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. రివ్యూస్ ఒక 20 రివ్యూస్ 30 రివ్యూస్ ఇస్తే 3000 కూడా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నా క్లయింట్స్ చాలామంది ఉన్నారు. అది చూపిస్తాను మీకు.
స్క్రీన్ షాట్ కూడా పంపిస్తానండి. అక్కడ నేను ఎంప్లాయిని ట్రైన్ చేసి ఒక పర్సన్‌కి ఒక 50 రివ్యూస్ తీసుకున్నానండి ఒక క్లయింట్‌తోని. తీసుకున్నాను. అతనికి ఒక 3000 ఇచ్చానండి. ఆ 3000 అతనికి ఇన్సెంటివ్సే అతనికి. మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను. చార్ట్ నా దగ్గర ఉంది. సో, అక్కడ నేను ఒక ఎంప్లాయిని ట్రైన్ చేసుకున్నాను. ఎట్లా రివ్యూస్ తీసుకోవాలి ఏంటనేది. చేసుకొని అక్కడ రివ్యూస్ అనేది నేను ఇంక్రీజ్ చేసుకున్నాను. నేను సెర్చ్ చేస్తున్నానండి. టైం ఇవ్వండి నాకు. ఆ! ఒకటే అవుతుందండి. నాకు ఒక యూఎస్ క్లయింట్ ఉంటాడండి. పంపిస్తున్నాను దొరికింది మెసేజ్. సో, అలా ఇది నేను యూజ్ చేశానండి. అంటే ఇక్కడ ఉన్న పాయింట్‌ని నేను మైండ్‌లో పెట్టుకొని నేర్చుకున్నప్పుడు నేను ఇప్పుడు నేర్చుకున్నప్పటి నుండి దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూనే వచ్చాను. సో, నెగ్లెక్ట్ చేయలేదండి. ఓకే. స్క్రీన్ షాట్ పెట్టండి గ్రూప్‌లో. సో, ఈ పర్సన్‌ని నేను ట్రైన్ చేశానండి. శ్రీనివాస్ అనే పర్సన్. కొన్ని యాడ్ చేశాను. అతను 2.5K టిప్ ఇచ్చాడన్నమాట అతనికి ఓన్లీ రివ్యూస్‌కి. సో, యాక్చువల్లీ అక్కడ టీమ్ ఉన్నది వాళ్ళ టీమే. నా టీమ్ ఏం కాదు. సో, అతనికి నేను ఇచ్చేసానండి అట్లా. సో, ఇది చాలా మంచిదన్నట్టు. కంపల్సరీ మనము వాళ్ళని ట్రైన్ చేయాలి. ట్రైన్ చేసి అక్కడ ఉండే రివ్యూస్ అనేది ఎవ్రీడే తీసుకోవాలి. సో, వాళ్ళకి మనకి రిజల్ట్స్ అనేది 100% ఉంటుంది. చూసారా అందరూ? వీడియో చేస్తున్నాను నేను. చూసారండి? ఓకే. సో, ఇది ఈ స్ట్రాటజీ కంపల్సరీ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం సెలూన్ అనుకున్నాం కదా! సెలూన్‌లో కూడా ఇదే చేస్తాం. అక్కడ ఒక డెడికేటెడ్ పర్సన్ ఉంటాడు. ఆయనకి మనం ట్రైన్ చేస్తాం. కంపల్సరీ రివ్యూస్ అనేవి మనం అక్కడ తీసుకుంటాం అన్నమాట. ఇట్లా. ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది సేమ్ అండి పాయింట్ అది. ట్రైన్ యువర్ స్టాఫ్ హౌ టు హ్యాండిల్ కస్టమర్ ఫీడ్‌బ్యాక్ అండ్ రెస్పాన్స్ టు ద రివ్యూస్. మనం రివ్యూస్ రెస్పాండ్ అయితే సరిపోతది. అతను ఇవ్వాల్సిన అవసరం లేదు. మానిటర్ కాంపిటీటర్ రివ్యూస్. ఇంకోటి మన కాంపిటీటర్స్ రివ్యూస్ ఉంటే మనం మానిటర్ చేయాలండి. ఓకేనా? కీప్ అన్ ఐ ఆన్ ది రివ్యూస్ ఆఫ్ కాంపిటీటర్స్ ఆఫ్ ఇన్సైట్స్ ఇంటూ ద కస్టమర్ ప్రిఫరెన్సెస్. ఈ కస్టమర్ ప్రిఫరెన్సెస్ గురించి మనం వాళ్ళ రివ్యూస్ మీద ఫోకస్ చేయాలి. అసలు ఏం రివ్యూస్ ఇస్తున్నారు, కస్టమర్స్ ఎలా వాళ్ళ సర్వీస్ను ఫీల్ అవుతున్నారు అనే దాని గురించి కూడా మనము వాళ్ళ రివ్యూస్లో తెలుసుకోవచ్చు. ఓకే. సో ఇది కూడా ఇంపార్టెంట్. యూజ్ రివ్యూ మేనేజ్మెంట్ టూల్స్ సాఫ్ట్వేర్ స్ట్రీమ్ లైన్ ద ప్రాసెస్. ఇది అవసరం లేదు, మాన్యువల్గా మనం చేసుకోవచ్చు. అక్కడ ఒక పర్సన్ ట్రైన్ చేసి అయిపోతుంది. దానికి ఒక సాఫ్ట్వేర్స్ ఇవన్నీ అవసరం లేదండి. ఎందుకంటే చిన్నగా మనం చేసుకుంటాం కాబట్టి. ట్రాక్ ద ఇంపాక్ట్ని ట్రాక్ చేయాలండి. ఇది ఇంపార్టెంట్ ఇది. సో ఆన్లైన్ ఇప్పుడు ఏంటంటే మనకి రివ్యూస్ ఇవ్వడం వల్ల ఫస్ట్ మంత్ ఒక 200 రివ్యూస్ ఉన్నాయనుకోండి, నెక్స్ట్ మంత్ ఇంకో 100 రివ్యూస్ యాడ్ చేసుకుంటే దానివల్ల మనకి ఎంత ఇంపాక్ట్ వస్తుంది, ఎంత రిజల్ట్స్ వస్తున్నాయని ట్రాక్ చేసుకుంటుంటే మనం ఇంకా దాని డోస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఒక మంత్ 20 రివ్యూస్ అయినాయి అనుకోండి, దానివల్ల మీకు 4 కాల్స్ వస్తాయి అనుకోండి, నెక్స్ట్ మంత్ ఒక 40 రివ్యూస్ పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఎన్ని కాల్స్ వస్తున్నాయి ట్రాక్ చేసుకోవాలి. ఇంకో మంత్ ఇంకో 40. ఇట్లా రివ్యూస్ అనేది మనం అట్లా పెంచుకుంటూ వెళ్తే దాని ఇంపాక్ట్ అనేది ఎంత ఉందని చూసుకోవచ్చు. ఎందుకంటే మెజారిటీ మెజారిటీ కాల్స్ అనేది మీకు రివ్యూస్ వల్ల వస్తే ఓన్లీ మీరు రివ్యూస్ మీదనే ఫోకస్ చేసుకోవచ్చు అండి. మిగతా వదిలేయచ్చు. ఇంకా మీరు ఇంకా ఇవి ఉంటాయి కదా, యూజర్ కాంటెంట్, ఇవి అప్డేట్స్, ఈవెంట్స్, డిస్క్రిప్షన్స్, ఇవన్నీ వదిలేసుకోవచ్చు. ఓన్లీ రివ్యూస్ మీద మీకు కాల్స్ వస్తున్నాయి అనుకుంటే రివ్యూస్ మీదనే ఫోకస్ చేస్తే అయిపోతుంది. మీకు వర్క్ కూడా తగ్గిపోతుంది. అంతే కదా. సో అలా చేసుకోవచ్చు అండి. ఇంకోటి ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అని ఒక టాపిక్ ఉంది.
ఇది మనం రేపు డిస్కస్ చేద్దాం. దీంతో పాటు రేపు ఎస్సీఓ బేసిక్స్ మనం స్టార్ట్ చేద్దామండి. రేపు ఒకవేళ క్లాస్ ఉంటే చేద్దాం. మీరు మెయిన్ వైల్ మీరు ఏం చేయండి అంటే మీకున్న ప్రాజెక్ట్స్ అన్నిటికీ వర్క్ స్టార్ట్ చేయండి ఈ రోజు నుండి. అదే మీకు టాస్క్. ఇంకా కీవర్డ్స్ అన్ని రీసెర్చ్ చేసేసుకొని జ్యోతి గారు ఒక లిస్ట్ చేసేసుకోండి. లిస్ట్ చేసేసుకొని వర్క్ స్టార్ట్ చేయండి. విజయ్ అర్థమైందండి? ఓకే అండి. ఈరోజు టూ మచ్గా క్లాస్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఎప్పుడు